ఈ అన్యాయం ఎస్సీలకు జరిగింది, ఎస్టీలకు జరిగింది, బీసీలకు జరిగింది, ఓబీసీలకు జరిగింది అంటే ఇక ఇదా అదా అని చెప్పే తారతమ్యం లేకుండా ఊర్లలో ఉన్న వాళ్ళు అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉందని చెప్పి ఈ పోస్టింగ్కి ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి కలిసి రిక్రూట్మెంట్తో కలిసి ఇప్పుడు తప్పు ఒక అన్యాయం జరుగుతుంటే అన్యాయం చేసేవాడు ఎంత తప్పు, అన్యాయం చూసిన వాడు అంతే తప్పు, దాన్ని సమర్థించేవాడు కూడా అంతే తప్పు. కాబట్టి ఇప్పుడు మరి ఇలాంటి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తే ఉద్యోగాలు వాళ్ళకు వస్తాయి అని బై డిపార్ట్మెంట్ వాళ్ళ విషయం తెలుసుకొని రకరకాల స్కూళ్ళకు వెళ్ళి వాళ్ళు ఆ స్కూల్ కూడా డిపార్ట్మెంటే గైడ్ చేసింది వాళ్ళకి ఏ స్కూళ్ళకి వెళ్ళాలో ఆ స్కూళ్ళకు వెళ్ళి ఆ ప్రైమరీ స్కూళ్ళల్లో వీళ్ళు 4 years లోకల్గా చదువుకున్న దొంగ సర్టిఫికెట్ తెచ్చుకొని ఆ దొంగ సర్టిఫికెట్ అప్లై చేసుకొని వీళ్ళు ఏం నాయనా సరే నేను ఇంతేనేమో కథ ఇక్కడి వరకు ఉంది అనుకున్నా, కాదు కథ ఇంతకన్నా పెద్దగా ఉంది. ఆ స్కూళ్ళు పేర్లు మార్పిచ్చేసినారు ఎడ్యుకేషన్ బోర్డు డీప్గా పోయి చూస్తే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పాత పేరు గీతాంజలి అనుకో, నేను గీతాంజలి మీద 30 నేను దొంగ సర్టిఫికెట్ ఇచ్చిన అనుకో, నువ్వు ఇంకా నెక్స్ట్ కరెక్ట్గా వీళ్ళు ఈ కంప్లైంట్లు తీసుకొని పోయే వేళ్లకు అమ్మట్ల మోసం జరిగింది ఎవరికో మీరు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పే వేళ్లకు వీళ్ళతో గీతాంజలి చేసి శివశక్తి స్కూల్ ఆ స్కూల్ ఈ స్కూల్ బోర్డు మార్పిచ్చేసిండ్రు వీళ్ళతోటి. అంటే ఎంత ప్లాన్గా చేసిన ఫ్రాడ్ అయ్యా ఇది. పైగా ఎవరైతే 280 చిల్లర బాధితులందరూ ఉన్నారు వాళ్ళందరూ పోయినారు డిపార్ట్మెంట్ పోయి ఏందమ్మా ఇది తప్పు, నువ్వు డిక్లేర్ చేయబోతున్నావు 4 రోజులలో ఉద్యోగాలు, ఇట్లా అన్యాయం జరిగింది తల్లి, ఇదో ఇట్లా మోసం జరిగింది అని అంటే లేదు ఇప్పుడు ఇది చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడు వీలు పడదు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి గారు, నేను ఎప్పుడైనా ప్రియతమ ముఖ్యమంత్రి అంటా నేను అంతే. మరి ఇప్పుడు ఇంటర్వ్యూలో పిల్లగాడని అన్నారు కదా ముఖ్యమంత్రి నేను పిల్లగాడని ఇప్పుడు అనని ప్రియతమ ముఖ్యమంత్రి అంటానే రేవంత్ రెడ్డి గారు అని అంటారు. ఎందుకంటే ఇంతమంది ముఖ్యమంత్రి అంటే బాగా గౌరవం ఉన్నట్టు, అంటే ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగ పరంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి కదా. ఇప్పుడు మా ప్రధానమంత్రి గారికి రెస్పెక్ట్ ఇవ్వాలని నా సంస్కారం ఎటువంటిదో నా రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా నేను మర్యాద ఇవ్వాలి కదా. అంటే కేవలం అంటే వ్యక్తిగత సంబంధాలు ఏమైనా ఉన్నాయా ముఖ్యమంత్రి గారితో? నేను ఆయన ఇప్పుడుగా చూడని కూడా చూడలే. రేవంత్ రెడ్డి గారు ఎట్లుంటారు కూడా తెలియదా? మరి ఏంది మేడం, మరి భవిష్యత్తులో బీజేపీలో కాకుండా కాంగ్రెస్ లోకి వెళ్తారు మాధవలత గారు, వెళ్ళే ఆలోచనలు ఆ పవనాలు ఉన్నాయని చెప్తారు. అంటే కాంగ్రెస్ వాళ్ళ కోరిక పుట్టినేమో ఆయన కాంగ్రెస్ కు కోరిక వచ్చినట్టుంది. మాధవలతని కాంగ్రెస్ వైపు తిప్పుకుంటే కాంగ్రెస్ కి భవిష్యత్తులో ఓటమి ఉండదేమో అనుకున్నారు. ఏం పాడు ఎట్లా బీజేపీలో చెల్లని మాధవలత గారు కాంగ్రెస్ లో పోతే వర్త్ అని ఎట్లా అనుకుంటున్నారు మీరు? బీజేపీలో చెల్లదని ఎవడా చెప్పింది? గెలవలేదు కదా, ఎంపీగా రిజెక్ట్ చేశారు కదా, అందుకంటున్నా. ఎంపీగా ఎవరు బీజేపీ రిజెక్ట్ చేయలే కదా ఎంపీగా. నన్ను గెలవనీయకపోయిందే కాంగ్రెస్ భయం. కాంగ్రెస్ కి నేను గెలిస్తే ఎవనెవని పన్నగము ఏడోడి చెత్త పనులంతా వాళ్ళు చేస్తున్న దురాఘాతాలు అక్రమాలు అన్యాయాలు బయటికి తీసుకొస్తారని భయం. అంతే గెలవనీయలే నన్ను. అంటే ఇదే చూడు మరి చెయ్యకపోగా అన్యాయంగా వీళ్ళు ఏ దొంగ సర్టిఫికెట్లు ఏ స్కూళ్ళ నుంచి ఎక్కడ ఎవరెవరు దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చిండ్రోతో సహా ఇంత పెద్ద డాక్యుమెంటేషన్ చేసి ఈ పాపం అప్లై చేసి న్యాయబద్ధంగా సీట్లు రావాల్సిన వాళ్ళు పెడితే 14 నెలల నుంచి చెప్పులు అరిగిపోయేటట్టు తిరుగుతున్నారయ్యా. న్యాయం లేదు. పాయింట్ నెంబర్ 2, నువ్వు మూసీకి అటుపక్క ఇటుపక్క మరి బడుగు వర్గ కులాలే కదా నాయన. మరి మీరు అంబేద్కర్ గారిని రోజు పూజ చేస్తారు కదా, అంబేద్కర్ మావోడని అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మరి ఆ అంబేద్కర్ ఎవరినైతే పాపం పైకి లాగాలి ఎదగాలి, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే వాళ్ళకు ఒక స్థానం సమాజంలో రావాలి ఏనాయనా, మన వాళ్ళ మూసి పక్కనే ఎంత ఇండ్లు, ఒక మురికి కాలువ దగ్గర డ్రైనేజ్ పారే దగ్గర ఇండ్లు కట్టుకున్నారు అని అంటే మరి వాళ్ళ జీవితాలు ఎంత జీవితాలు నాయన. మరి నువ్వు వాళ్ళ ఇండ్లు కూలగొడితేవా బుల్డోజర్ వేసుకొని? ఈ రోజు దాకా అందరికి ఇండ్లు వచ్చినాయా? రాలేదు. చెప్తున్నారు కదా ఆల్టర్నేట్ ఆప్షన్ చూపిస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళకు కేటాయిస్తున్నాం. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో ఎవడికి కేటాయించిండ్రయ్యా? నువ్వు వెళ్ళి సర్వే చేసి చూడు వాళ్ళందరిది, వాళ్ళలో ఎంతమందికి ఇండ్లు వచ్చినాయి ఎంతమందికి ఇండ్లు రాలేదు. ఎందుకు మీకు ఇంకో పెద్ద విషయం చెప్తా. ఫలక్నుమాల నాయక్ కాలనీ ఉంది, ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా నేను. అక్కడ సుమారు 40 కుటుంబాలు పెచ్చులు వగిలి తలలు వగులుతున్నాయి. ఆ పక్కనే బంగ్లాగూడలో ఆ పక్కన ఏరియాలలో 250 ఇండ్లు ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు మొదలుపెట్టిండ్రు, అది 5 ఏళ్ల క్రితం కంప్లీట్ ఆయా. ఆ 5 ఏళ్లలో ఈ రోజు దాకా అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తుంది ఏ గవర్నమెంట్ పోతుందో మాకేం సంబంధం, ఒక ప్రజెక్ట్ ఓటర్కి ఏం సంబంధం నానా. కొత్త కలెక్టర్ వచ్చే పాత కలెక్టర్ పోయంటే ఇక చచ్చిపోతాం, మా జీవితాలు అయిపోతాయి. ఇక్కడ
నువ్వు గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ పోయింది ప్రజలకు సంబంధం లేదు, ఉన్న పనులు జరుగుతూ ఉండాల్సిందే. ఎన్నైనా నిరంతర ప్రక్రియ, అంతేనా అమ్మా? ఈ రోజుకి అక్కడ 180 ఇండ్లు ఖాళీగా ఉంటే ఆ కలెక్టర్ అమ్మని ఒకటే అడిగినా నేను, హరిచందన దాసరి గారిని, తల్లి పేరుతో సహా చెప్తున్నాను మరి ఈవిడ తిరుగుతున్నాం నేర్పిస్తున్నారు వీళ్ళే మనకి ఏ అవసరమే లేకుండా ఉండే పరిస్థితికి పేర్లు నేర్పిస్తున్నాను. ఆవిడ దగ్గర ఒకటే అడిగినా, అమ్మ నువ్వేందో ఎవరు రాలే మా దగ్గర అంటే, అమ్మ లంబాడోళ్ళమ్మ వాళ్ళకి అబద్ధం చెప్పే అవసరం ఏముంది, పేద కలెక్టర్ లెవెల్లో వాడు పంగ పెట్టుకోగలడా నాయన, వాడెంత, వాళ్ళ యోగ్యత ఎంత, వాళ్ళ జీవితాలు ఎంత తండ్రి చెప్తారు. చక్కర్లేదు, చెప్పులు అరిగిపోయి తిరిగేటోడికి అబద్ధం కలెక్టర్ అమ్మ అబద్ధం చెప్పే అవసరం ఉంటుంది? అసలు ఆలోచనే బాగలేదు నాయన, సంస్కారమే నచ్చలేదు అంటున్నాను నేను. ఆ మాట అడిగినా ఓపెన్గా ఆమెని, మాకు భయం ఏముంది? ఆమె అంటది, నిన్న ఈ ఏసీ కుర్చీలలో కూర్చున్నావు తల్లి, నువ్వు నీకు ఇవి అర్థం కావు, ఈ కుర్చీ దిగి ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడమ్మా, నువ్వు ఆ పెచ్చులు ఇది తలల మీద పడుతున్నాయి, 10 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు పాపం వాళ్ళు, ఇప్పుడు ఇండ్లు కూడా అయినాయి కదా అని అంటే, అట్లా కాదండి, మాకు టైం ఇవ్వండి, మేము మీ కూలగొట్టి ఇండ్లు కడతామని. దానికి కట్టిందానికే దిక్కులే ఈరోజు దాకా. నేనన్నా నీకు 2 ఏళ్ళు పడుతుందమ్మా, కన్స్ట్రక్షన్ నాకు కూడా తెలుసు కొంచెం, 2 ఏళ్ళు పడుతుంది నీకు, పోనీ ఎప్పటిదాకా తల దాచుకొని, అంతే కదా నాయన, నేను ఆస్తులు రాసి మా తండ్రి తల దాచుకొని తల్లి, ఇది అయిపోగానే వచ్చేస్తారు అక్కడికి. మీ ఇంట్లో అయితే మీరు అట్లా ఎవరినన్నా వచ్చి ఉండనిస్తారా అని అడిగింది. నా స్వార్జితంతో డబ్బుతో నేను కొనుక్కున్న ఇల్లు, మరి 180 ఇండ్లు 5 ఏళ్ల సంధి ఖాళీగున్నాయి, ఏ ఆసామికి అలాట్ చేసినావు నువ్వు? మరవి మరింది ఒకళ్ళకి అలాట్ చేసిన ఇండ్లు కదండి అనింది. అలాట్ చేస్తే ఎవడన్నా బీదోనికి అలాట్ చేసిన వీకర్ సెక్షన్ హౌస్ నాయన 5 ఏళ్ల నుంచి ఎవడన్నా వెయిట్ చేస్తాడారా ఆక్యుపై చేసుకోకుండా? 5 రోజులు ఉండరు కదా. నేను పక్కన ఒక ఆమె ఉండే, ఆడోళ్ళందరూ నా పక్కన ఉండే, ఏం తల్లి నీకు ఎన్ని రోజులు తీసుకుంటామమ్మా, నీ కనుక ఇల్లు అలాట్ చేస్తా? అక్కడ నేను 3 నిమిషాలు తీసుకుంటా, ఒక కొంచెం దూరంలో ఉంటాక నేను 10 నిమిషాలు తీసుకుంటా. కాబట్టి వాళ్లకు కనీసం ఒక కలెక్టర్ లెవెల్లోనే ఇంత ఈ దాగుడు మూటలు ఆడు, ఎందుకంటే నేను కరప్షన్ అనను, ఎందుకంటే నాకు తెలీదు, ఆ దినం బయటకు తీస్తా అది కూడా. ఆ ఇండ్లు నీకు 5 ఏళ్ల నుంచి ఖాళీగా ఉండొచ్చు కానీ మరి నువ్వు అమ్ముకుంటున్నారా? మీరు ఎందుకు అలాట్ చేయలేదు? ఎస్టీ బస్సీ వాళ్ళు 10 ఏళ్ళు తిరుగుతుంటే ఎందుకు చేయలేదు? మరి మూసి దగ్గర అన్ని ఇండ్లు కొడితేవే, ఆ ఇండ్లు ఇంకెందుకు ఖాళీగా ఉన్నాయి? అంటే తప్పిదం ఎక్కడుందంటారు, వ్యవస్థలోనా లేదంటే? అందరూ కలిసిపోయి మూకుమ్మడయ్యి, అంటే మూకుమ్మడి అంటే కలిసి ఒక చోట అయ్యి ప్రధానమంత్రి ఆవాస్ యోజన లోన్లు ఆ డబ్బులు కూడా తెచ్చేసుకొని, అక్కడ ప్రధానమంత్రి కోట్ల డబ్బులు ఇస్తుండని కూడా ప్రజలకు చెప్పకుండా, దాన్ని ఎవరెవరు జమాలో ఉంటే వాళ్ళ పేర్లతోటి, కేసీఆర్ ఉంటే ఆయనతో పేరు రాష్ట్రానికి పైసలు ఇస్తున్నారా అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే అన్ని వేదికల మీద కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాదు, కేంద్రం నుంచి సహకారం లేదు. ఒకటే మాట అంటా నాన్న, ఆయన ఏమన్నా చెప్పుకొని రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఇంకా వాళ్ళు చెప్పేదానికి మనం మాట్లాడుతూ కూర్చుంటే యుగాలు తరాలు ఎపిసోడ్లు చేయాలి మన ఇద్దరం కూర్చొని. రేవంత్ రెడ్డి గారిని ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి నాకు ₹1 రాలే అంటే 1 లైన్ ఆన్సర్ ఇవ్వమని సార్ చెప్తున్నాడు కదండి. చెప్తున్నా నేను చెప్పే స్కీమ్ పేరు అట్ట చెప్పొద్దు, నాకు రాలి అంటే వర్కౌట్ కాదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి నాకు ₹1 రాలే, ప్రధానమంత్రి ఆరోగ్య స్కీమ్ ఏదైతే ఉందో ఆయుష్మాన్ భారత్ నాకు ₹1 రాలే, అట్లా స్కీమ్ పేరు పెట్టి నాకు రాలేదని చెప్పమన్నా. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నా? వచ్చిందని నాకు తెలుసు కాబట్టి, రాలేదని బై స్కీమ్ పేరు చెప్పి చెప్పమన్నా ఆయన. ప్రధానమంత్రి గారు స్కీమ్ లో పైసలు ఇస్తున్నాడని చెప్పి ఆ బీజేపీ ఎందుకు గ్రామ స్థాయి లెవెల్లో లేదంటే జిల్లా స్థాయి లెవెల్లో ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎక్కడ మేడం ఆన్లైన్ అంటే మన ఇద్దరం కెమెరాల ముందు మాట్లాడితే అసలు కొన్ని గ్రామాలల్లో బీజేపీ పార్టీ సింబల్ ఏందో కూడా తెలియని చాలా మంది ఉన్నారు. మరి అక్కడ ఎందుకు నాయకత్వం పోలేకపోతుంది? చూడండి అన్న, మీకు ఒక మాట చెప్తా, మీకు ముక్కుసూటిగా జవాబు కావాలంటే నా నుంచి. నేను వచ్చి నాకు తెలిసి మార్చి 12 ఏప్రిల్ 12 టికెట్ ఇచ్చిండ్రు. ఇది ఎంత తమ్ముడు? జూలై నెల అంటే 13 నెలలు అంతేనా? ఏప్రిల్ మే జూన్ అంటే 14 నెలలు. 14 నెలల్లో గ్రామాలలో ఏం జరుగుతుందో చూడనా, నా కాన్స్టిట్యుయెన్సీలో ఏం జరుగుతుందో చూడనా. మీ కాన్స్టిట్యుయెన్సీ అయినా కూడా ప్రతి ఒక్క ఓటు నా కాన్స్టిట్యుయెన్సీలో నువ్వు చెప్పవో బీజేపీ తెలియనోడు ఉండడా? వాళ్ళు చెప్తావా? ఒకసారి మళ్ళీ ఆన్ రికార్డ్ చెప్తారా మీరు? నా కాన్స్టిట్యుయెన్సీ వరకే నీవు 7 కాన్స్టిట్యుయెన్సీలలో తిరిగితే ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ అంటే పేర్లు కూడా ఇస్తా నీకు.
బీజేపీ తెలియని అన్నోళ్ళు ఒక్కళ్ళు ఉండరు. ఇదే మీ పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీలలో మీ పేరు చెప్తే కూడా మర్చిపోయిన సందర్భాలు, ఏదో ఒకటేసారి తారస్థాయికి పోయింది మాధవలత గారు, తర్వాత డమాల్ నాకు ఆ పేరు చెప్పు, అన్నోడి పేరు చెప్పు. ఇప్పుడు ఆ మనిషి పేరు ఉపేందర్, నీ కనుక దమ్ముంటే ఆ వాడి పేరు చెప్పు. ఉపేందర్ దమ్ముంటే పేరు చెప్పు, నేను పేర్లు ఇస్తా. ఉపేందర్ నువ్వు పేర్లు. అరే మేము ప్రజాస్పందన జనాల రియాక్షన్ అట్లుంది, నాకు పంపి. అతను ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు అతనితో చెప్పించిండ్రు, నువ్వు ఇంకొంచెం హోంవర్క్ చేస్తే నీకు అది అర్థం. నికార్సైన బీజేపీ కార్యకర్తలే చెప్తారా ఆ మాట అంటున్నా. దాని అర్థం ఏంటి అని అంటే, అది ఈ రోజు బీజేపీలో ఉన్నాడో లేదో మనకేం తెలుసు. నిన్నటి దాకా బీజేపీలో ఉండొచ్చు, ఈ రోజు బీజేపీలో ఉన్నారో లేదో మనకి ఇంకా బీజేపీలో ఉన్నారని అనుకుంటాం. సంగతి పక్కన పెట్టండి మేడం, ఓటర్ సంగతి ఈ రోజు మనం బీజేపీలో ఒకనొక సందర్భంలో ఓటర్ కూడా ఏ ఓటర్ లెవెల్కి వెళ్ళి ఈ రోజు ఆమె పేరు చాలా తగ్గిపోయింది, ఆమెకున్న ప్రయారిటీ తగ్గిపోయింది, ఎక్స్ట్రీమ్ లెవెల్ కాస్త. ఎవరు ప్రయారిటీ నాకు ఎవరు ఇవ్వాలా? ప్రయారిటీ అంటే ప్రాముఖ్యత, నాకు ఎవరు ఇవ్వాలా ప్రాముఖ్యత? వాటిలో ఉందా మీకు? నేను వచ్చి ఇంకా 12 నెలలు 14 నెలలు అయింది. 14 నెలల్లో నాకే ప్రాముఖ్యతలు ఇచ్చుకుంటూ కూర్చుంటే అక్కడ ఏళ్ల తరపు నుంచి పనిచేసే వాళ్ళకి ఏమి ఇవ్వాలా? మరి ఏమి ఇవ్వాలబ్బా? ఫస్ట్ ఆశించడమే తప్పు. మరి ఆ లెక్కను చూసుకుంటే మీకు టికెట్ అనౌన్స్ చేయొద్దు కదా, ఇతర సీనియర్ నాయకులు ఉంటారు వాళ్ళకి ఇవ్వాలి, మీకు ఇవ్వడానికి కనుక ఏదో ఒక రీజన్ ఉండుంటది కదా. టికెట్ కి ప్రాముఖ్యతకి చాలా తేడా ఉంది. పైసలు పెడితే టికెట్లు వస్తాయి అంతేనా మీరు చెప్పి? అది నేను అనలేదే, మీకు అలవాటు అయిపోయింది అట్లా. అది విని 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 కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి అది విని 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 మీకు ఎంత అలవాటు అయిపోయింది అంటే డబ్బులు పెడితే కానీ టికెట్లు రావు అని. డబ్బులు పెట్టి టికెట్లు తెచ్చుకొని అవసరమే ఉంటే గనక మాధవీలత లాంటి వ్యక్తికి ఎప్పుడు ఎవడు టికెట్ ఇవ్వడు, మాధవీలత టికెట్ తెచ్చుకోదు. ఫస్ట్ పాయింట్. సరే మీరు ఏదో కెమెరాల ముందు మాట్లాడుతున్నారు కానీ మీ అంతరాత్మలో అదేదో నీకు అనిపిస్తున్నట్టు అనవసరంగా నేను బీజేపీలో జాయిన్ అయినా, పైసలన్నీ ఖర్చు పెట్టుకున్నా అని బాధపడుతున్నారు అనే సందర్భాలు పరకాయ ప్రవేశం నేర్చుకున్నా అనిపించిందా మేడం అంటారు? నాకుగా నా మాట అనిపించిన రోజు అసలు నేను బీజేపీలో ఉండను కూడా ఉండను. ఊరికే బీజేపీని వాడుకుంటా, నేను చేయను అట్లా పనులు. నాకు టికెట్ ఇచ్చిన రోజు ఇది కేవలం నేను పురాణా బస్తీకి ఎలక్షన్స్ టైంలో ఏ టికెట్ అయితే ఇవ్వడం జరిగిందో నేను న్యాయం చేయగలుగుతాను, ధర్మం చెయ్యగలుగుతాను, అక్కడ పరిగెత్తగలుగుతాను, పూర్తి స్థాయిలో నేను యుద్ధం చెయ్యగలుగుతానని అధిష్టానం నమ్మింది. కాబట్టే నిర్ణయం ఎప్పుడూ ఎంపీ లెవెల్ టికెట్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి వాళ్ళ ముఖం నేను చూడలేదు, నా ముఖం వాళ్ళు చూడకుండా ఇచ్చిండ్రు. దేన్ని చూసి ఇచ్చిర్రు అంటున్నారు? మీరే అంటున్నారు నేను వాళ్ళ ముఖం చూడదు, ఎవరో వాళ్ళకి తెలియదు. మరి దేని చూసి ఇచ్చి? నేను ఎవరో వాళ్ళకి తెలుసు, నా మొహం చూడలేదు అంతే. మీ ప్రొఫైల్ తెలుసు అంటున్నారు. ఏమో అది నువ్వు వాళ్ళని అడగాల. నువ్వు అది తెలిస్తే నువ్వే మోదీ అమిత్ షా అయిపోతావు కదా, నువ్వు ఈడెందుకు కూర్చుంటావు? ఓకే అంతే కదా, నేను ఎందుకు ఇక్కడ కూర్చుంటా? అంటే మీరు గెలుస్తారని నమ్మకంతో మీకు టికెట్ కేటాయిస్తే అంటే వాళ్ళ నమ్మకాన్ని మరి ఒమ్ము చేసుకున్నారు కదా, గెలవలేదు కదా, మరి దీనికి ఎట్లా చెప్తారు? వాళ్ళు నేను గెలుస్తానా గెలవనా అని టికెట్ ఇవ్వలే, ఈమె ధర్మబద్ధంగా పోరాడుతుంది అని టికెట్ ఇస్తారు. ఇప్పుడు క్రికెట్ టీంని పంపిస్తారా వరల్డ్ కప్కి? ఏ ఉద్దేశంతో పంపిస్తారు? కప్పు గెలవాలని పంపిస్తారు ఎవరైనా. గెలవకపోతే ఏమంటారు? బెటర్ లక్ నెక్స్ట్ టైం. మరి దానికైతే ఈ డెఫినేషన్ వస్తుంది, నాకైతే వేరే డెఫినేషన్ పెడతావా? నీవు ఏం జర్నలిస్ట్ వాను, ఏం ఇంటర్వ్యూర్ వాను? ఓకే, అంటే మీరు 100% గెలుస్తారనే అట్మాస్ఫియర్ కనిపించింది కదా. అంటే పోయేటప్పుడు క్రికెట్ కి ఓడిపోతామని పోయి క్రికెట్ ఆడతారా? ఉదాహరణలు మాట్లాడకండి మేడం, ప్రాక్టికల్ గేమ్. నేను మనుషులే, వాళ్ళు మనుషులే, ఏం తేడా నాకు అర్థం కాదు. క్రికెటర్లు, మీరు పొలిటీషియన్స్. ఏం చదువుకున్నా చెప్పు? పొలిటికల్ సైన్స్ యూనివర్సిటీ కదా. ఎగ్జామ్ రాసేటప్పుడు ఫెయిల్ అయితే ఎగ్జామ్ రాస్తావా? నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు మేడం, ఆల్మోస్ట్ అసలు ఫెయిల్ కాలేదంటే ఏ రోజైనా నీకు మంచి మార్కులు వస్తాయి, నువ్వు పేపర్ మొత్తం ఆన్సర్ చేస్తాననే పోతావు కదా. పేపర్ ఎప్పుడు నేను 100% ఆన్సర్ చేయగలుగుతా అనే పాజిటివ్ యాటిట్యూడ్తో పోతావు కదా, అంతేనా? లేకపోతే పేపర్ నేను సగమే ఆన్సర్ చేస్తా, సగమే ఆన్సర్ చేయని పోయేటప్పుడే అనుకొని పోతావా? అంతే. నీ ఎగ్జాంపుల్ చెప్పినా, నేషనల్ ఎగ్జాంపుల్, స్పోర్ట్ ఎగ్జాంపుల్ చెప్పినా, ఎవడైనా గెలుస్తాము, గెలవాలి అటువంటి స్థానంలో కూడా 100% నేను గెలుస్తానని ఆలోచనతో పోయినానంటే నేను ఎంత పాజిటివ్ థింకింగ్ వ్యక్తిని ఆలోచించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది చూడాలి. కానీ సూసైడల్ అటెంప్ట్ లో కూడా ఈమె గెలుచుకొని వస్తానని పోయింది, షీఈ్ అ రియల్ ఫైటర్ అని చూడాలి. కానీ ఏమయా ఉపేందర్ ఒక విధంగా ఏంటంటే చాలా తక్కువ టైంలో పోయి ఎక్స్ట్రీమ్ ఫైట్ ఇచ్చిరనే చెప్పాలి. మరి కదా నా బాధ్యత, దాన్ని ఎవరన్నా యాక్సెప్ట్ నా బాధ్యతనా కాదా? అదే నాకు టికెట్ ఇచ్చినప్పుడు నేను ఓడిపోతా, నాకు చేత కాదు, నాకు భయం అని పోవాలనా? నాకు టికెట్ ఇచ్చిండ్రు, నేను చేసే పని నిజాలు. అభిమన్యుడు ఎందుకు పోతాడు? పద్మవ్యూహంలోకి ఎందుకు పోతాడు అభిమన్యు? తెలియదా? కానీ ధర్మయుద్ధం నేను చేయాలని పోయిండు. నేను టికెట్ ఇచ్చినందుకు ధర్మబద్ధంగా యుద్ధం చెయ్యాలని పోయినా. ఆయనకెంత అన్యాయం జరిగిందో నాకంత ఏం జరిగింది. అయితే అభిమన్యు నాతో బతికిలేడు, నేను బతుకున్నా, నేను మళ్ళీ పోతా. అంటే బీజేపీ పద్మవ్యూహం లాంటిది అంటారా? పోతే మళ్ళీ రాలేమో అన్నట్టు ఏమన్నా ఆలోచనలు? ఉపేందర్, నా భాష అర్థమైతే లేదా లేకపోతే నేను తప్పు మాట్లాడుతున్నానా? పద్మవ్యూహం బీజేపీ ఎందుకు వేసింది? పద్మవ్యూహం ఆడ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి చేసిన ఎలక్షన్స్. నేను ఏం చెప్తున్నా, నువ్వేం అర్థం చేసుకుంటున్నావు?
పద్మవ్యూహం ఏమైనా పాండవులు చేసిండ్రా అభిమన్యుకి, కౌరవులు చేసిండ్రా? ఇట్లనే నా వాళ్ళు నాకెందుకు ఇస్తారా ఆ పద్మవ్యూహం వేస్తారు? నా పోరాడే శక్తిని చూసి పోరాడని పంపించిండ్రు నన్ను. ఎందుకు ఎవరు ఒక్కళ్ళు అక్కడ పోరాడాలి, అక్కడ జరుగుతున్న అన్యాయాలను బయట పెట్టాలి, అక్కడ జరుగుతున్న హిందువులకి ముస్లిం బీద వాళ్ళకి పసమందలకు జరుగుతున్న అన్యాయం బయటకు రావాలి, అక్కడ జరుగుతున్న దేవాలయాల మోసాలు బయటికి రావాలి. ముస్లింలకు అన్యాయం జరిగితే మాధవలత గారు పోరాడతారా? ఇందాక ముస్లిం బీద వాళ్ళు అని అన్నారు కదా, ముస్లింలకు అసలు నా గురించి ఏమైనా తెలుసుకుని వచ్చినావా తెలియకుండా వచ్చినావా ఉపేందర్? ఓకే, తెలిసి వచ్చినావా తెలియక వచ్చినావా నా గురించి? మీకు తెలిసింది. అయ్యో అట్లేం లేదు, నేను ఏమంటున్నా, నేను ఎలక్షన్స్ ముందు నుంచి నేను ఎన్ని చోట్ల తిరిగినా, ఎంతమంది ముస్లింలకు సేవ చేసినా అని తెలిసినదే. అన్ని చూసినాం, అన్ని మాట్లాడారు. రీసెంట్ గా మీరు మన రాజకీయాల్లో రాకముందే చేసిననే అందరికి ధర్మబద్ధంగా. రాజకీయంగా టికెట్ ఇచ్చేసరికి రాజ్యాంగ పరంగా ధర్మ నిరపేక్షత నేను పాటించాలి కదా. ధర్మ నిరపేక్షత అంటే ఏంది? అంటే మీరు ఎంఐఎం ని విమర్శిస్తున్నారు అని అంటే డైరెక్ట్ గా ముస్లిం కమ్యూనిటీని విమర్శిస్తున్నట్టే. నువ్వు చెప్తున్నావా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు భావిస్తున్నారు అంటారు. ఎవరు వాళ్ళు? ఎవరు అక్కడ? ఎంఐఎం ఏమన్నా భావిస్తుంది? ఎంఐఎం ఏమన్నా భావిస్తుందయా? అది ఎంఐఎం పనే భావించుడు. అట్లా వాడు భావిస్తేనే వాడు కోట్లు పడతాయి, అయితే పడిస్తారు బలవంతంగా. నువ్వు ఒక ముస్లిం దగ్గర పోయి అడిగే ధైర్యం మనకు లేదు, చెప్పే ధైర్యం వానికి లేదు. అది వాళ్ళ దయనీయ స్థితి. అచ్చా, వాళ్ళకంత పొగరుంటే మేము తీసుకోకూడదు అనుకుంటే నా మెడికల్ క్యాంపులలో ఎందుకు వస్తారు వాళ్ళు? నా దగ్గర నుంచి మెడిసిన్ ఫెసిలిటీస్ ఎందుకు తీసుకుంటారు, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎందుకు తీసుకుంటారు, రేషన్ ఎందుకు తీసుకుంటారు? అదేనాయా చివరికి డీలా? ఇది ఏమన్నా దందనా? రాజకీయాల ముందు నుంచి చేస్తున్న సమాజ సేవ నేను. ఇది ఒక మనిషికి చేసే సహాయము కానీ, రాజకీయ నాయకురాలుగైనా సమాజ సేవకురాలైనా ఓటేయడం అనేది వాళ్ళ హక్కు. హిందువులైనా కానీ ముస్లింలైనా కానీ ఓటు వేయడం అనేది వాళ్ళ హక్కు. యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఒకటే మాట చెప్తా నేను, ఒక మంచి వ్యక్తికి, మీ జీవితాలను బాగుపరిచే వ్యక్తికి ఓటు వేసుకుంటే మీకే లాభం. మీ జీవితాలను మీరు మార్చుకున్నట్టు, వాళ్ళ జీవన విధానం బాగుపడుతుంది, వాళ్ళ జీవితాలు వాళ్ళు మార్చుకుంటారు. అంతేగాని నేను ఈరోజు 500 ఇచ్చినా, వచ్చిన ఒక రేషన్ కిట్ ఇచ్చినా అంటే 500తో జీవితాలు మొదలవుతాయా అయిపోతాయా నాయన? ఓ మాట చెప్పు నువ్వు. ఓ రేషన్ కిట్ తోటి జీవితం మొదలవుతుందా ఎండ్ అవుతుందా? అర్థమైందా నాయన? అట్లాంటి వాటికి లోబడి ఓట్లు నాకు కాదు, ఎవడికి కూడా ఎవడు వేయకూడదంట నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక రాజకీయ నాయకులను పవర్లో కూర్చోబెట్టి కింగ్ మేకర్స్ అయ్యా ఓటరు. ఆ ఓటర్కి మేము తల వంచాలా? మాకు వాళ్ళు దేవుళ్ళతో సమానం. వాడు మమ్మల్ని తయారు చేస్తాడయా, మేము వాళ్ళని తయారు చేయము. కాబట్టి ఓటు వెయ్యాలి నాకు అని నేను ఆ రోజాన, ఈ రోజాన, రేపన్నా, ఎప్పుడన్నా నేను. ఎందుకంటే నాకు ఓటు వెయ్యాలనేది వానికి నా వల్ల జీవితం మారుతుంది అని వాడికి ఏ రోజైనా జ్ఞానం కలగాలని కోరుకుంటా. అది నేను కాకపోతే ఎవరైనా కావచ్చు. ఓటర్ మీద మీకు పూర్తి నమ్మకం, విశ్వాసం? ఎన్నడన్నా వాళ్ళే అధికారం ఇచ్చేది కదా? ఏ రోజైనా వాళ్ళే ఇస్తారు. నేను ఓటర్ కాదా? నాకు తెలియదా? ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకోలేదా? ఎందుకు ఇంకే చదువు? నేను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్. కాబట్టి ఒక ఓటరు రాజకీయ నాయకుడికి దేవుడితో సమానం. ఆ ఓటరే లేకపోతే మాకు పదవులే లేవు. ఒక స్టూడెంటే లేకపోతే టీచర్కి, స్కూల్లో ప్రిన్సిపాల్కి, ఆ సంస్థకి డబ్బులు రావు. ఎప్పుడన్నా ఆలోచించరా మేడం? అంటే మీరు పర్సన్ పరంగా రైటే, రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ అనేటట్టు మంచి వ్యక్తులు అంటే పోనీ నా రైట్ పార్టీ అది కూడా నువ్వే చెప్పారాదు? చెప్పు, నా రైట్ పార్టీ ఎప్పుడు అనిపించలేదా అంటున్నాను అసలు మిమ్మల్ని? నేను ఈ రోజు వ్యక్తపరిచిన ఉపేందర్ని పిలిచి, ఉపేందర్ నేను రాంగ్ పార్టీలో ఉన్నా తమ్ముడు అని ఈ రోజు చెప్పినా నీకు? నేను నీకు చెప్పినా? ఎప్పుడన్నా అనిపించిందా? నీకు చెప్పినా? అనలేదు మీరు. స్వామి అనిపించి ఉంటే 14 నెలలు అయింది, మస్తు ఇంటర్వ్యూలు అయినాయి. ఏదో ఇంటర్వ్యూలో చెప్తా కదా నేను. చెప్పినానా? చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగేస్తున్నారు అయితే. మళ్ళీ అదే మాట. ఇప్పుడు నా నుంచి నీకేం కావాలా ఉపేందర్? తప్పు నేను రాంగ్ పార్టీలో ఉన్నానని నేను అంతే నువ్వు విందాం అనుకుంటున్నావా? నేను ఆచితూచి అడిగేస్తాను అన్నావు కదా, అంత ఆచితూచే నేను బీజేపీలోకి అడిగేసిన. అంటే ఏంది? నువ్వు ఒప్పుకున్నావు నేను నా పర్సనాలిటీ ఏందో. ఆచితూచి అడిగేస్తా అంటున్నావు. అంటే ఏదో ఒక లక్ష్యం పెట్టుకునే వచ్చారు మీరు బీజేపీలోకి. ఏ లక్ష్యం ఉండాలి? అంటే ఏదో పొలిటికల్ కెరీర్ కానీ, లేదంటే ఫ్యూచర్ కానీ, ఏదో ఇప్పుడు ఏం లేకుండా 50 ఏళ్ళకి ఎవడు కెరియర్లో చేసుకోవడం స్వామి, గుర్తుపెట్టుకో. నీ వయసు ఎంత ఇప్పుడు? దాదాపు 32 కదా నాన్న. నువ్వు జర్నలిస్ట్ ఇట్లా ఈ యాంకర్గా ఎప్పుడు మొదలు పెట్టినావు? ఒక 5.5-6 ఏళ్ళు అయితే కదా. ఎంత తమ్ముడు? 50 ఏళ్ళకి మొదలు పెట్టావు కదా. ఫింగర్ టిప్స్ ఉంటారు ఎవరు. 50 ఏళ్ల తర్వాత ఒక రాజకీయ పరంగా నాకు ఒక టికెట్ రావడం,
అది కూడా నేను పురాణా బస్తీ లాంటి జగాన్ని ఎత్తుక్కోవడం, అక్కడ విద్రుతంగా పనిచేయడం అంటే అది నా కెరియర్ కాదు. అవసరం ఏముంది? 50 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఫిజికల్ గా స్ట్రెయిన్ తీసుకోవడం, మెంటల్ గా స్ట్రెయిన్ తీసుకోవడం, లేదంటే లేని చికాకులు పెట్టుకోవడం, ఈ వయసులో మీకు అవసరం ఏముందంట? ఇప్పుడు అన్నజుడు లేని స్ట్రెయిన్ తీసుకోవడం ఎందుకు అని, లేని చికాకులు పెట్టుకోవడం ఎందుకు అని అంటే అంత ఉంది రాజకీయంలో. ఈరోజు నాకంటూ ఏ బాధ్యతలు కానీ, ఏ రకమైన సంపాదించాలనే కోరికలు కానీ, స్వార్థం కానీ అవసరం లేదు నాకు. కాబట్టి నేను క్లీన్ పాలిటిక్స్ చేయగలను ఆయన. మీ ఉద్దేశంలో క్లీన్ పాలిటిక్స్ అంటే డెఫినేషన్ ఏంటి? ఏది ఆశించకుండా. మీరా ఓటర్ల? ఓటర్ పని ఆశించడం. వానికన్నా వైరాగ్యం వచ్చింది ఆశించబోడానికి. అయ్యో రామచంద్ర, ఆడు ఎంచుకునేదే పాపం వాడికి పని జరగాలని. ఓటర్ ఆశించాలి, మేము ఆశించకూడదు. ఆశించకుండా పని చేసేదే రాజకీయమై ఉండాలి. ఒక్కసారన్నా అలాంటి రాజకీయాలు జరుగుతాయి అని సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిని కాబట్టి అసలు ఇది అవుతుందా లేదా, ఎందుకు అవ్వదు మన ఊరికి అనడమే సరిపోతుంది కదా. ఇప్పుడు మనం కుర్చీలలో కూర్చొని ఏమంటామే, ఈ రాజకీయ నాయకుడు కరప్ట్, ఆ రాజకీయ నాయకుడు కరప్ట్ అంటూ ఉంటాం. అనడానికి ఏముంది? ఎరుగుంట చల్లగా ఎంత బాగుంది చూడు, ఇక్కడ నో కుర్చీ నేను కుర్చీ ఆ కూర్చొని గప్చప్పలు వేసుకొని అనొచ్చు. వచ్చేదెవడు దానికోసము. కాబట్టి సచ్చే లోపల ఒక్కసారైనా ధర్మబద్ధమైన నిస్వార్థమైన ఆశ లేని రాజకీయాలు నేను చెయ్యగలుగుతానా లేదా అన్నప్పుడు నాకు బీజేపీ పార్టీయే నాకు నచ్చినది, నా మనస్తత్వానికి సూట్ అయిన పార్టీ కింద కనిపించింది. ఎట్లా అనుకుంటున్నారు మేడం? ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి లేదా ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి నిలబడితే కోట్లలో ఖర్చు పెట్టే సందర్భాలు, లక్షలలో చూస్తున్నాం. మీరు చూస్తున్నానే కాదంటలేను, అలాంటి జరగకూడదు. సరే జరగకూడదు. మీరు మొన్న ఎంపీగా నిలబడ్డారు, కొంతవరకు ఎంతవరకు ఖర్చు చేసిరంటే మీరు ఓపెన్ గా చెప్పగలుగుతారా? చెప్పలేరు. అంటే మీకు కూడా ఆ పరిస్థితి తప్పుతా లేదా అంటున్నా నేను. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా? నేను ఎవ్వరు ఓటర్లకి రూపాయి డబ్బులు ఇవ్వలేదయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పని నేను ఇయ్యా. మేడం మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఇదో నీ కెమెరా. నేను నా ఎలక్షన్స్ లో ఎవరికి రూపాయి ఇయ్యలే. భవిష్యత్తులో ఒక్కడికొక్క రూపాయి ఇయ్యా. మందు, క్వార్టర్, బీరు, బిర్యానీ, బ్రాండ్ల పేర్లు కూడా చెప్పు స్వామి. ఇంకా చెప్తారు కదా మేడం, ఎలక్షన్స్ వస్తే రోజువారీ ఖర్చులకు, జెండాలకు. ఎవరన్నా ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు అన్నా ఖర్చు పెట్టినోడు ఖర్చు పెట్టినా నేను డబ్బులు ఇచ్చి ఓట్లు తెచ్చుకున్నా అని చెప్పినాడు. అయ్యా స్వామి, నేను చెప్తే ప్రజలు ఏమిటి రోల్ చేస్తారు, నా చెప్తారా అమ్మాయి ఓడైనా అని. కానీ నేను పూజించే పరమేశ్వరుడి సాక్షిగా చెప్తున్నా. నేను అర్థమైందా? నేను పూజించే నా పరమేశ్వరుడి సాక్షిగా చెప్తున్నా. నేను ఏ ఓటర్కి డబ్బులు ఇయ్యలేదు ఓట్ల కోసం. నేను సచ్చేదాకా ఏ ఓటర్కి డబ్బులు. మీకు భక్తి బాగా ఎక్కువ అనుకుంటా మేడం. అంటే ఇప్పుడు భక్తి ఓటేసిన వాళ్ళందరిది ఏమన్నా మెజరింగ్ ఆ పాలల నీళ్లను నేను చెక్ చేయడానికి ఏమన్నా అది బాబు మెజర్మెంటా? ఒట్టేయంగానంటే ఇక భగవంతుడి మీద ఒట్టేస్తున్నానంటే ఏం చేసుకోవడం ఆయనే చేస్తాడు అబద్ధం అయితే. నాది పొద్దున్న లేస్తే మీ సభలు, సమావేశాలు లేదా మీ స్పీచెస్ ఎంఐఎం కి వ్యతిరేకంగా, లేదంటే కొంతమంది ఎంఐఎం కి వ్యతిరేకం, కరెక్ట్, ముస్లిం కి వ్యతిరేకంగా. ముస్లిం కి వ్యతిరేకంగా కాదు, ఓకే ఉపేందర్, ముస్లిం కి వ్యతిరేకంగా కాదు, ఎంఐఎం కి వ్యతిరేకం. అరే ఎంఐఎం అంటే ఎవరి పార్టీ? మన హిందువుల పార్టీ అదేమన్నా, లేదంటే క్రిస్టియన్ల పార్టీ? ఎంఐఎం అంటే ఎవరిని ఇండికేట్ చేస్తుంది అదన్నా చెప్పండి. మరి నేనేమన్నా మాట్లాడితే నువ్వేం చదువుకున్నావు అంటారు, నేను ఏం చేయాలి చెప్పండి. ఎంఐఎం అంటే ఎవరిని ఇండికేట్ చేస్తుంది? ఎంఐఎం కి ముస్లింలు కావాలి. ఎంఐఎం ముస్లింల పేరు పెట్టుకున్న పార్టీ కానీ ఎంఐఎంఏ ముస్లిం కాదు, ముస్లిమే ఎంఐఎం కాదు. అర్థమైందా? మన హిందువులు కూడా ఉన్నారు మరి ఎంఐఎం పార్టీలు. ఏం చేస్తాం వాళ్ళని పోయి? ఏమో మేడం, నేనైతే మొదటిసారి మీ దగ్గర నుంచి వింటున్నా. అయ్యా దేవుడు, ఎంఐఎంలో హిందువులు ఉన్నారా? వాయమ్మా మస్తు మంది ఉన్నారు. ఎంఐఎంలో మస్తు మంది హిందువులు పోయి ఉన్నారు. పోయి చూడుపో వీడ. కాబట్టి మనోళ్ళే పోతున్నారు, పరిగెత్తుతున్నారు ఎంఐఎం దగ్గరికి. ఏం చెప్పుతావు? ఇంకా అన్యాయాలు చేసి హిందువుల ఇండ్లు కూలగొట్టుకుంటా, దేవాలయాలు కూలగొట్టి, వగ్బోర్డు జమీన్లో హడపాయిస్తూ, బోగసింగులు చేసి, రిగ్గింగులు చేసే ఎంఐఎం దగ్గర మన కర్మ. మన హిందువులు కొంతమంది పోయి పనిచేస్తారు అక్కడ. నా మీద అగేన్స్ట్గా ట్రోల్ కూడా చేసినారు వీళ్ళందరూ. కాబట్టి నాకు హిందువా ముస్లిమా, హిందువా ముస్లిమా అని ఇప్పుడు మనం మాట్లాడడానికి లేదు. మాట్లాడడానికి లేదు. నువ్వు మాట్లాడతావు. ఇప్పుడు నన్ను అడిగినావు ముస్లింలు అందరూ అంతే కదా అని, అప్పుడు నేనేం చెప్పనా? నేను గామ్ కూర్చోను, ఇట్లా సైలెంట్ కూర్చోనా? ఆన్సర్ ఇనా నీకు. మరి ఇచ్చినప్పుడు మరి హిందూ ముస్లిం అన్నావు అంటావు నన్ను. నువ్వు ప్రశ్న తేకట్లయితే హిందూ ముస్లిం క్వశ్చన్ తేకు. నువ్వు అయితే
నువ్వు వచ్చింది క్వశ్చన్ ఏనికి నువ్వు హిందూ ముస్లిం క్వశ్చన్ వేస్తావు ఆ హిందూ ముస్లింకి నేను ఆన్సర్ ఇస్తా అంటే ఇప్పుడు నేను ఎంఐఎం అంటే ముస్లింలు అంటున్నాను ముందు మీకు బాధ వేస్తుంది నేను ఎంఐఎం అని అంటున్నా ముస్లింలను అంటలేను అది మీకు ఏ దినం అర్థమవుతుందో ఆ దినం అర్థమవుతుంది ఆ దినం వరకు మీకు ఇంకా వయసు రాలేదు అనుకుంటా మెచ్యూరిటీ రాలేదు అనుకుంటా నిన్న మొన్న ఒక సోషల్ మీడియాలో మీరు ఒక ట్రోల్ చూసే ఉంటారు మేడం మీరు నా ట్రోల్ మాధవలత గారు పొద్దున్న లేస్తే ముస్లింలను తిడతారు కానీ మే అకేషన్ వస్తే మసీదులకు పోతుంది లేదంటే ముస్లిం వాళ్ళ ఇండ్లలోకి పోయి భోజనాలు చేస్తుంది మళ్ళీ బయట సభలు సమావేశాలు చల్ వాడేవాడు వీడేవాడు ముస్లిం ఎవడని మాట్లాడతారు ఇదేం పద్ధతి అనేటట్టు ఒకటి పోర్ట్రేట్ అయింది సో కదా ఆ ట్రోల్ చేసిన వాడిది అకౌంట్ ఉంటుంది కదా ఒకరిద్దరు అంటే చెప్తాం మేడం ఒకరిద్దరిదే చెప్పు నువ్వు ఒకరిద్దరు అంటే చెప్తాం 100 మంది అంటే నేను ఆ 100లలో ఒకరిద్దరు పేరు చెప్పు నీకు చేతైతే ఒప్పిందా నీకు దమ్ముందా చెప్పేది నీకు చెప్పే ధైర్యం ఉందా నెంబరే నా దగ్గర లేదు అలాంటిది ఎవడో పెట్టి నా నంబర్ లేకుండా ఎడదాకా ఎట్లా వస్తున్నా ఇంటర్వ్యూకి స్టాఫ్ అది అంటే చాలు కదా అది చాలు కదా నీకేమైనా భూతాలు దయ్యాలాగా పేరు లేకుండా ట్రోల్స్ అవుతున్నాయా నువ్వు నాది ఇంత చదివి చెప్తున్నావు కదా ఆ ట్రోల్ చేసినోడు పేరు చదువు చెప్పబ్బా ఇంటర్వ్యూ ముందు కూడా వదిలేకపోతే ఈసారి తేలుస్తుంది దీని సంగతి నేను సిగ్నేచర్లోనే తేలుస్తుంది నువ్వు ఏడన ఆ ట్రోల్ చూసినావో ఎవడు నా మీద ఇట్లా ట్రోల్ చేసినాడో వాడి పేరు చెప్పు చెప్పబ్బా ఏం చేస్తారు చెప్తే అంటే దానికి నీకు అప్పుడు నీకు ఎక్స్ప్లెనేషన్ నీకే ఇస్తా చెప్పేరు చెప్పు వాడు నేనేం చేస్తా ఆడు పిచ్చోడాడు ఆ డబ్బులు తీసుకొని ట్రోల్ చేసుకుంటాడు ఫరక్ పడదు వాడి పేరు చెప్పు ఉన్నాయి మేడం చాలా ఉన్నాయి లిస్ట్ నాకు అక్కడే నేనేం చేసుకుంటా నువ్వు పూజ చేసుకో నీకు అర్థం కావట్లేదే నువ్వు దాన్ని పూజ చేసుకో పెట్టుకొని నాకెందుకు నువ్వు పేర్లు చూస్తే ఆ పేరు చేస్తున్నారు ముస్లిం అనుకుంటున్నారా హిందూ ఆ పేరు చెప్పదే చెప్తున్నా పోనీ అది హిందూనా ముస్లిం అని చెప్పు మేబీ ముస్లింసే ఉంటారు నీకు మేబీలో కూర్చున్నావు అంటే నువ్వు కనీసం ట్రోల్ కూడా చదవలే అర్థమైందా చదివి హోంవర్క్ చేసుకొని రా నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను ట్రోల్స్ హోంవర్క్ కూడా చేస్తా హోంవర్క్ చేయండి నేను మీ దగ్గరకు వచ్చి నువ్వు కనుక హోంవర్క్ చేసి ఉంటే మేడం మీకు ఆన్ రికార్డ్ నేను ఎన్ని ప్రొఫైల్స్ నీకు అర్థమైతే లేదు నువ్వు ఎన్ని ప్రొఫైల్ సంఖ్య చెప్పమంటలేను ముస్లిమ్స్ మేబీ అన్నావు నువ్వు మేబీ అనేవాడు హోంవర్క్ చేసేవాడు లెక్క రాదు హోంవర్క్ చేసినవాడు మేబీ అనే వర్డ్ యూజ్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేబీ అనే దాని మీద నేను మాట్లాడా అర్థమైందా నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మాది వీళ్ళతో ముస్లింలను తిట్టింది ఇది నీ ట్రోల్ ఫస్ట్ లైన్ మళ్ళీ వాళ్ళ ఇంట్లో భోజనానికి వినబ్బా మసీదుకి వెళ్ళి వినబ్బా నీకు దమ్ముంటే ఓపెన్ ఉపేందర్ నీకు ఇస్తున్న సవాల్ నేను సిగ్నేచర్ చెప్పండి నేను ముస్లింలను తిట్టిన స్పీచ్ వెయ్యి నీ సిగ్నేచర్లా దాని కింద ఈ ట్రోల్ ఎవడు చేసిండో వాండి వెయ్యి నీకు ఆన్సర్ దొరికిపోతే నేను ఆన్సర్ ఇక్కర్లేదు మాధవీలత ఎప్పుడు ముస్లిం తిట్టింది ముస్లింలని ఎంఐఎం కాదు ముస్లింలను తిట్టిన ఒక్క లైన్ బయట దీనికి ఛాతీతో ఉపేందర్ చూసుకుంటా షబ్బాష్ ఉపేందర్ అంట నేను నీ హోంవర్క్ సూపర్ ఉందని అంట ఎంఐఎం మాత్రం తిడతారు ముస్లింని తిట్టింది అనేది బయటిది ఎంఐఎంలో పనిచేసేవాళ్ళు ఎవరు మేడం నాకు అర్థమైతే లేదు అంటే ఎంఐఎంలో ఎవరు పనిచేస్తారు ఎవరిని ఉద్దేశించి మీరు ఎంఐఎం అని అంటున్నారు ఎంఐఎం ఒక పార్టీ పేరు ఆ పార్టీలో పనిచేసే అధినేత చేసే విధవ పనులకు వర్తిస్తుందా ఎవరికి వర్తిస్తుంది అధినేత ఎవరి కోసం పనిచేస్తుంది తన కోసం పనిచేసుకుంటున్నాడు తన స్వార్థం కోసం పనిచేసుకుంటున్నాడు అధినేతే బాగుంటే 50 ఏళ్ల సంజయ్ ఆ పసమంత ముస్లింలు ఎందుకు అట్లా ఏడుస్తారు మరి ఎన్క్రోచులు చేసే అవసరం ఏముంది ముస్లింలకి ఎందుకు ఎన్క్రోచులు చేయాలా లవ్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా ల్యాండ్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా ఓట్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా మీరు చెప్తున్నా జరిగితే ఆయనకు ఓటమేరుగా నేతగా ఎందుకు మరి పదే ఆయననే ఎలక్ట్ చేసుకుంటున్నారు అంటే ఎలక్షన్ రోజు నేను ఏం తిరిగినా ఏం చూపించినా ఆ హోంవర్క్ కూడా చేయలేదు అను కడాపడికి ఏం చేసి వచ్చినావు ఉపేందర్ హోంవర్క్ నువ్వు నాకు అర్థం కాక మీరు అనుకునే అన్ని చేసిన మేడం ఏం చేసి అయితే నేను ఏమేం చూపించినా చెప్పు అంటే నేను ఎలక్షన్ రోజు 2024 ఆన్ ద డే ఆఫ్ ఎలక్షన్ ఏం చూపించినా ఓపెన్ గా చూపించినా ఆయన అన్ని ఎవిడెన్స్ తో సహా చూపించారు అది మరి అయిపోయి కథం ఇంకా అన్ని మోసాలు చేస్తుంటే ఎవడైనా ఎన్నిసార్లు గెలుస్తాడు ఆయన ప్రజలు ఎందుకు విశ్వసిస్తలేరు మళ్ళీ అదే చెప్తున్నావు అయిపోయినా ఏమైనా పెద్ద ప్రజల అవసరం ఉందా ఆ మంచికి గెలవనీకి ప్రజల ఇది బోగసింగ్ బూత్ క్యాప్చరింగ్లు రిగ్గింగ్లు చేస్తుంటే మీరు కూడా అట్లా రిగ్గింగ్లు చేసి గెలవచ్చు కదా మరి ఆ వ్యక్తే కాదు కదా మీకు కూడా అంటే ఆడు గడ్డి తింటాను గడ్డి తినమని ఉపేందర్ నాకు నేర్పిస్తున్నావా అయితే ఇప్పుడు నేను చెప్తాడు ఉపేందర్ నన్ను బోగసింగ్ చేసి గెలవమని చెప్తుండే సిగ్నేచర్ ఇట్లాంటివన్నీ నాకు నేర్పిస్తుంది ఏంటి మేడం మీరు నన్ను నేర్చుకుంటున్నారు అమ్మలా మీరు వచ్చింది ఎందుకు నన్ను ఎడపడ క్వశ్చన్ నీకు వస్తావా నీకు నేను ఎడపడ ఆన్సర్ ఇవ్వద్దాం కాదు హెల్దీ డిస్కషన్ కోసమే నేను వచ్చిన ఏం పర్లేదు అప్ప నువ్వు ఏమన్నావు మేడం కూడా రిగ్గింగ్ చేయొచ్చు కదా అంటారు నేను ప్రజలకు చెప్పుకుంటున్నా నేను రిగ్గింగ్ చేయాలంటే చూడండి అని చెప్తున్నా అంటే ఏది చేసినా గెలుపునే కదా గెలుపునైతే ప్రజలు స్వీకరిస్తారు కదా అదే ఏది చేసినా ఉద్యోగమే అనుకొని విధవలు దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుంటే అటువంటి దొంగ సర్టిఫికెట్లకి ప్రభుత్వం చేయూతనిచ్చినందుకు ధర్మబద్ధంగా ఉద్యోగం రావాల్సిన
500 కుటుంబాలు ఈరోజు ఏడుస్తున్నాయ్యా. న్యాయానికి అధర్మానికి అంతమంది జీవితాలు బలైతాయి. న్యాయంగా ధర్మంగా ఒక రాజకీయ నాయకుడు గెలిస్తే మూసి పక్కన ఉన్న ఇళ్ళు కూలిపోవు, ఫాతిమా లాంటి కాలేజీలు తయారవ్వవు, ఓవైసీ లాంటి హాస్పిటళ్ళు ఫాతిమా ఓవైసీ లాంటి హాస్పిటళ్ళు కంచన్ బాగ్ చెరువుల మీద తయారవ్వవు. అర్థమవుతుందా నీకు? పంచలింగాల దేవాలయాల లాంటి దేవాలయ భూమి మీద కబ్జాదారులు ఇండ్లు కట్టుకొని అమ్ముకోరు. న్యాయంగా ధర్మంగా రిగ్గింగులు బోగసింగులు జరగకుండా ఎందుకు గెలవాలి అంటే అది అలా న్యాయంగా గెలిచినోడు ఒక న్యాయమైన కారణం చేత రాజకీయంలోకి వస్తాడు. కాబట్టి బోగసింగులు బూత్ క్యాప్చర్లు చేసేవాడు ఒక అధర్మ కోరికతోటి వస్తాడు. కాబట్టి అటువంటి వాడు గెలుస్తున్నంత వరకు అధర్మం జరుగుతూనే ఉంటుంది. వాడు అధర్మంగా గెలుస్తున్నాడు అని చూపించే బాధ్యత అయినా నాకు ఒక సామాజిక పౌరురాలిలాగా నాకు ఉంది. కాబట్టి ఇంకెన్ని రోజులు ఈ అధర్మం ఇట్లనే కొనసాగుతుంది? ప్రజలు నిర్ణయించాలయ్యా, దానికి నేనెవరు? ప్రజలు నిర్ణయించాలి. ఒక్క పురాణ బస్సే కాదు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బోరబండ ఉంది కదా, ఇప్పుడు బోరబండ ఉంది కదా, ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు నిర్ణయించుకోమని బోరబండలో ఏం బిదరికం తక్కువ ఉందా? బోరబండలో పేరుకు జూబ్లీహిల్స్ అది, పేరుకు జూబ్లీహిల్స్ మొత్తం అంతా బస్తీలు ఉన్నాయి. పండ్ల బండి పెట్టుకుంటే కూడా వాళ్ళు అక్కడ మామూలు వసూలు చేస్తారు. చిన్న చిన్న వయసులు రోజు కూలీలు చేసుకుంటారు ఎస్సీ ఎస్టీలు. పాపం అక్కడ ఆ పిల్లలను కాలేజీలు పంపిస్తే ఈ రౌడీ గ్యాంగులంతా వాళ్ళకి తీసుకెళ్లి మందుల అలవాటు చేసి డ్రగ్స్ అలవాటు చేసి గూండాల కింద రౌడీల కింద తయారు చేస్తున్నారు. డ్రగ్స్ వ్యవస్థ లేదు, నిర్మూలించడానికి 100% ప్రయత్నం చేస్తారు. నువ్వు పోవడవో, నువ్వు చూడిపో, రాత్రి తిరిగిపో, రౌండ్ కొట్టిపో. వాడు బోరింగ్ వేసినాడంటే వాడికి మామూలు వసూలు ఇవ్వాలా. వాడు చెత్తేస్తున్నాడంటే కాంగ్రెస్ వాడు ఒకసారి వచ్చి వసూలు చేస్తాడు, బీఆర్ఎస్ వాడు ఒకసారి వసూలు చేస్తాడు, ఎంఐఎం గాడు ఒకసారి వచ్చి వసూలు చేస్తాడు. బీజేపీ మాత్రం ఉండదు. బీజేపీకి వసూలు చేసే కెపాసిటీ ఉంటే గనక బీజేపీ ఇట్లా బీజేపీ అప్పుడు దౌర్జన్యంగా వీళ్ళలాగే గెలుస్తుంది. న్యాయంగా ధర్మంగా ప్రజలను ఆకట్టుకొని గెలవాలనుకుంటున్నాము. కాబట్టి నిదానంగా నిజాన్ని నిరూపించి ధర్మంగానే గెలిచి చూపిస్తాం మేము. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సరే అభ్యర్థి ఎవరైనా కూడా అక్కడ బీజేపీ గెలుస్తుంది అంటే కాన్ఫిడెన్స్ గా చెప్తారా? ఖచ్చితంగా గెలుస్తుంది. కానీ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే అక్కడ ఉన్న బీదవాడు ఒక్కసారికైనా బోరబండ కానీ, యూసుఫ్ నగర్ కానీ, ఇందిరానగర్ కానీ, ఎల్లారెడ్డిగూడ కానీ ఈ ప్రాంతాలలో ఉన్న స్టడీ చేసి జూబ్లీహిల్స్ మీద ఏం మేడం ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? కంటెక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? ఏముంది, ఒక 1/2 కిలోమీటర్ పోతే అదే ప్లేస్ అది. కనీసం మరి ఇక్కడ 14 ఏళ్ల నుంచి ఉన్నా నువ్వు కనీసం ఆ మాత్రం ఆ ఏరియా గురించి తెలియకపోతే ఇంకేం తెలుసుకుంటాను? ఇక నా పక్కనున్న ఏరియానే నాకు తెలియకపోతే ఈ ఏడేడు నువ్వైతే గ్రామాల ఇన్ఫర్మేషన్ కూడా అడిగివా నన్ను ఇప్పటిదాకా. అమ్మా ఇక ఇది తెలుసుకోవడం ఎక్కువైపోయింది. మాధవీలత గారి కన్ను జూబ్లీహిల్స్ మీద పడ్డది. ఏదేమైనా ఈసారి గెలవాలని చెప్పి గట్టి సంకల్పంతో పనిచేస్తుంది. టికెట్ కూడా నాకే వస్తుందని అక్కడక్కడ చెప్పుకుంటుంది అని అంటున్నారు. నీకు అమలక్కల దోస్తులు చాలా ఉన్నట్టున్నారే. వాము, నాకు అలవాటు లేదు. ఎందుకంటే నేను అమలక్కలమే అంటాం మేము. ఎందుకంటే అంటే ఇట్లా గోడ ఉంది అనుకో, ఆడవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనమాట. నేను ఎవరితో మాట్లాడలే. మళ్ళీ నీకు ఎవరో చెప్తున్నారో ఏమో నాకు అర్థమైతలేదు. ఆడ చెప్పుకునేంత అవసరమే లేదబ్బా. అవసరమే లేదు. చేస్తారా? ఇంట్రెస్ట్ ఉందా? కంటెస్ట్ చేసే అవసరము అవకాశము రెండూ కనుక బీజేపీ పార్టీ పెద్దలు కనుక నాకు ఇస్తే జేజమ్మలాగా తొక్కేస్తే ఒక్కొక్కని ఇక్కడ. పోయినసారి ఎలక్షన్లు కూడా అట్లా చెప్పారు. జేజమ్మ కాదు అమ్మమ్మ కూడా లేదు. ఉపేందర్ నువ్వు అన్న మాట కరెక్ట్. నాకేమి ఇబ్బంది కలుగుతలేదు నీ మాటకి. లాస్ట్ టైం ఇట్లనే అన్నా. ఇట్లా అన్నాను కాబట్టే అంత ధైర్యంగా రాత్రి 9 వరకు ఒక ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో రాజ్యాంగానికి విరుద్ధంగా, ఎలక్షన్ కమిషన్ కి విరుద్ధంగా పోలింగ్ బూత్ పెట్టింది 9 టైంలో వీడియో తీసి పంపించిన. ఆ రోజు ఆ సమయంలో అక్కడ కనీసం 1000 మందికి పైగా గూండాలను మొబిలైజ్ చేశారు నా మీదకి. నేను కదలనంటే పోలీస్ వాళ్ళు నన్ను అన్నారు, మేమేమి చెయ్యలేమమ్మా, మీరు కనుక ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తుంటే చంపని అన్నా. నేను చివరికి నేను కట్ చేసిన డీల్ ఏం తెలుసా ఉపేందర్? అక్కడ యాకుత్పుర రక్షాపురంలో ఆ పోలింగ్ బూత్ లో నాదొక బీజేపీ కార్యకర్తను లోపల ఇరికిచ్చేసిండ్రు వాళ్ళు. వాడిని నేనన్నాను, ఇక్కడితో నేను ఇంకా వదిలేస్తా ఈ పోరాటము, నా కార్యకర్తను బయటికి తీసుకొచ్చి నా ముఖం చూపించండి అని అంటే,
మేము ఎట్టి పరిస్థితుల్లో అతన్ని మీకు అప్పచెప్తాము అని ప్రామిస్ చేస్తే నేను రాత్రి 9:45 వరకు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నా నేను యాకత్పురాలో. కేవలం ఒక కార్యకర్త. ఆ కార్యకర్త మొహం చూసిన తర్వాత నేను ఇంకా బోనారా నాయన నువ్వు ముందు ఇంటికి బో అని చెప్పిన. దట్ ఈజ్ మాధవీలత. ఒకవేళ టికెట్ నాకు ఇస్తే, ఒకవేళ జూబ్లీస్ లో నాకు టికెట్ ఇస్తే ఈ రోజు నేను అంతే పోరాడతా అని చెప్తున్నా. నేను అర్థమవుతుందా ఉపేందర్? నా కర్తవ్యం ఏంది? పోరాడడం. ఇన్ని ఏళ్ల నుంచి దాన్ని బస్తీల కందే మిగలబెట్టేసిండ్రు. ఆ గవర్నమెంట్ స్కూల్కి దిక్కు లేదు, దివాణా లేదు. ఒకటి మనుషులు ఇళ్ళు కట్టుకోలేరు, ఒక రూఫ్ వేసుకోలేరు. ఎవడబ్బా సొమ్మయ్యా, ఎవడి కష్టాజితంతో వాడు రూఫ్ వేసుకుంటాడు, ఎవడి కష్టాజితంలో వాటర్ బోర్ వేసుకుంటాడు. ఎందుకు ఎవరికైనా మామూలు ఇవ్వాలి? ఓ 4 పండ్లు అమ్ముకుని రోడ్డు మీద ఉన్న వాడికి ఎంత బీదరికం ఉందయ్యా, వాడందయ్యా మామూళ్ళు ఇచ్చేది? నాకు అర్థం కాదు. ఇది నశించాలంటే నాకు టికెట్ ఒకవేళ ఇస్తే, లేదా బీజేపీ నుంచి ఎవరు నిలబడినా వాళ్ళని ఎంచుకోవాలి అని ఒక్కసారైనా ఆ ఓటరు అనే దేవుడు బయటికి రావాలంటున్నా నేను. వాడు బయటికి రావాలి, అంత బుద్ధి భగవంతుడు ఆ ఓటర్కి ఇవ్వాలి అని కోరుకున్నాను. ఎట్లా మేడం? ఒకవైపు ఏమో 10 ఏళ్లు పరిపాలించిన సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ లో ఉంది, ఒకవైపు ఏమో అన్ని హామీలు పూర్తి చేసినాం మేము అని చెప్పి వాళ్ళు ఎలక్షన్స్ వీళ్ళిద్దరిని తట్టుకొని ఏమి హామీలు పూర్తి చేశారు? ఏంది హైడ్రా ఏంది, ఇండ్లు ఏంది, రైతు బంద్ ఏంది, ఆడ పటా 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 ఏంది, రైతులందరూ మందులు మింగి చేస్తున్నారు. దాని తర్వాత దళిత బంద్ ఏమైపోయింది? ఏమి చేయలేదు. ఒక్కడి చేసిండ్రే వాళ్ళు ఇప్పటిదాకా. చెప్పనా ఏం చేసిండ్రో? చెప్పనా నాయన? ఆడవాళ్ళకు ఉచిత బస్సు టికెట్. ఎందుకంటే ఇక వీళ్ళు డబ్బులు పెట్టక్కర్లేదు కదా ఇక్కడ. ఏం నాన్న పాప కండక్టర్ డ్రైవరు జీతం లేట్ అయినా జీతం తక్కువైనా వదిలిపోలేడు కదా. ఒక మహిళగా మీరు చెప్పండి, ఆడవాళ్ళకు ఉచిత బస్సు పెట్టడం కరెక్ట్ కాదని. ఏం చేస్తుందమ్మా? దిక్కు దివాణా లేదు, ఒక ఉద్యోగం లేదో పాడలేదు. ఉత్తగా బస్సు ఎక్కేది, ఉత్తగా బస్సు దిగేది, ఆడు ఉత్తగా బస్సు ఎక్కేది, ఈడు ఉత్తగా బస్సు దిగేది. ఏదైనా చేయరాదా ఆమెకి? 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తారంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? పులిని చూసే నక్క వాత పెట్టుకుందని. పులి బీజేపీ ఎందుకు అంటే హర్ బెహనా ఎక్ లక్పతి బీజేపీ స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు. లాడ్లీ బెహనా స్టార్ట్ చేసిండ్రు. ఎంతమంది లక్పతిలు అయ్యారు బీజేపీ ద్వారా తెలంగాణలో? తెలంగాణలో నీకు అదే, నువ్వు మొత్తం అర్థం చేసుకో పూర్తి. నీకు ఆవేశం, యంగ్స్టర్ కదా, మంచి ఆవేశం నీకు. మహారాష్ట్ర దీని డబుల్ ఇంజన్ సర్కార్ అవ్వాలి, అందుకే అంటారు డబుల్ ఇంజన్ సర్కార్. అంటే గుజరాత్ లెక్కన మహారాష్ట్ర, గుజరాత్, ఇప్పుడు ఢిల్లీ లెక్క ఏందంటే, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లెక్క ఏందంటే, నీకు కొన్ని రాజ్యాంగ పరంగా స్టేట్ లిస్ట్, సెంటర్ లిస్ట్ అని 2 ఉంటాయి నాన్న. నీవు ఎన్ని సెంటర్ నుంచి పంపించినా కూడా స్టేట్ వాళ్ళు ఇచ్చిండ్రు అని చెప్పే అవసరం లేదు. నేను ఇస్తున్నానని నా టైటిల్ పేరు మీద చెప్పుకోవచ్చు నేను, కానీ స్టేట్ ఇచ్చి సెంటర్ సెంటర్ ఇవ్వాల్సిందే. అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. హౌసింగ్ ఎక్కడ వస్తుంది నీకు? స్టేట్ లిస్ట్ లో వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ ప్రధానమంత్రి గారు నుంచి డబ్బు తెచ్చుకొని మేము ఇక్కడ ఇండ్లు కట్టాలి అని ప్రధానమంత్రి డబ్బు ఇచ్చుడని చెప్పే అవసరం లేదు. వీళ్ళ పేరు పెట్టుకొని అమ్య తినేచ్చుతాను శుభ్రంగా. ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇల్లు కూడా అదే బాపతి, అంతే బాపతి. ఈయన ఏడొచ్చి 18 నెలల ఇండ్లు కట్టిండు. అమ్మ తినకుండా ఉంటే చాలు. ఓరి దేవుడు, ఈ హైడ్రా పేరుతో తినుడు, దాని పేరుతో తినుడు, ఈ మేడం కాంగ్రెస్ హయాంలో అవినీతి జరుగుతుందంటారా మంత్రులు గానీ ముఖ్యమంత్రులు? లేదు నాయన, చాలా గ్రేట్గా ఉన్నారు వాళ్ళు. ఏం జరు వాళ్ళు ఫాతిమా గిత్తిమా కాలేజ్ అని టచ్ కూడా చేయరు. చాలా ధర్మపరులు ఆయన. మొత్తం ఫాతిమా కాలేజ్ మీదనే మళ్ళీ. లేకపోతే దాన్ని చూసిన వాడన్నా 5 స్టార్ హోటల్లో ఉంటుంది ఫాతిమా. పేదోళ్ళకి చదువు చెప్తారా వీళ్ళు? 5 స్టార్ లాగా కట్టి ఎవ్వరు డబ్బులు అవి నీకు అంటే. ఇప్పుడు అదే పాపం ఒక ఆయన దాంట్లో కమెంట్ పాస్ చేసిండు, ఓహో ధర్మబద్ధంగా చెరువులను ఆక్యుపై చేసేసి మనం కూడా చెరువులు ఆక్యుపై చేసేసి బీదవాళ్ళందరికీ ఇండ్లు కట్టేసి, బీదోళ్ళకు చెరువులు ఆక్యుపై చేసి ఇండ్లు కట్టినాం కాబట్టి ఫాతిమా కాలేజ్ లాగా మనం కూడా ఎవరు టచ్ చేయడు. ఎందుకు మేడం? ఎంఐఎం పేరు కానీ ఓవైసీ బ్రదర్ పేరు చెప్పగానే ఏదో పూనకం వచ్చిన శివంగి లెక్క వాళ్ళ పేర్లు చెప్తేనే ఇంత ఊగిపోతున్నారు, ఎందుకు అంత ఆవేశం? ఓ పని చేయి, అంటే చిట్టికేసిండు కదా అడవై నిలబడి, నీ సంగతి ఏదో తెలుస్తుంది అప్పుడు నీకు. అప్పుడు నువ్వు కూడా వచ్చి నా పక్కన ఇట్లా కూర్చుంటు, అక్క ఇంత మంచి మాట అన్నావు అక్క, నువ్వు అంటే చిట్కేస్తాడక్క, ఎప్పుడు చంపుతాడో తెలియదు అక్క అంటావు. నువ్వు హ్యాపీగా ఇడ కూర్చొని నాతో ఇంటర్వ్యూ చేస్తున్నావు. పొలంపా తలాపు కట్ట డబీర్పూరా పొలంపా, ఎట్లుంటుందో తెలుస్తుంది. నా ఎంట కూడా రావు, అంత దూరం నుంచే పరిగెత్తి పోతావు నువ్వు. ఏం చేస్తారు మేడం? అంటే అది వచ్చి నువ్వు చూసినావు ఆ రోజు కూడా ఉంటారు 100 మంది మీద పడడానికి, చంపడానికి వస్తారు. ఇప్పటికి గల్లీలలో మర్డర్లు జరుగుతాయి. చూడిపో, ఇన్ఫర్మేషన్ బయటికి కూడా రాదు, ఇన్ఫర్మేషన్.
పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ రాయించుకోరు. ఎన్ని కాల్స్, రోజుకి ఎన్ని ఫోన్లు, ఎందుకు ఇప్పటిదాకా వీళ్ళు సాల్వ్ చేయలే. ఏది గడ్డి అన్నారం మలకపేటలో చాలా బాగా పెట్టినారు పాప మా హిందూ ఫ్యామిలీ. ఇది బెదిరించి పెడుతున్నారంట రోజు ఖాళీలు చేయమని. అక్కడి నుంచి 9 కాపురాలలో ఎవ్వడు ఖాళీ చేసినారు బలాలని ఎత్తి మీదకే గూండాలు కొట్టినారు. ఏదయ్యా ఎక్కడ వేసినారా వాడిని జైల్లో? నేను కూడా పోయి కొట్లాడినా. ఇప్పటిదాకా జైలు వేసినారా? వీళ్ళకి దొరకరు. ఎంఐఎం అనగానే వీళ్ళకి దొరకరు. ఆడపరారు ఈడుపరారు. అంటే ఓల్డ్ సిటీలో ఓఎస్సీ రాజ్యాంగమే నడుస్తుందా ఎట్లా? వాళ్ళు అనుకున్నదే వేదం. మరి 50 ఏళ్ల నుంచి ఎవరిది నడుస్తుందో మరి. ఈరోజు కొత్తగా అడుగుతున్నాను నన్ను. వాడిదే నడుస్తుంది అక్కడ. ఒక్కడే చెప్తా చూసుకో, నువ్వు ఏం రాజకీయం చేసుకుంటున్నావో ఎంఐఎం నాకు అనవసరం అబ్బా. కానీ సనాతన హిందూ ధర్మం జోలికి వచ్చినావు, దేవాలయాల జోలికి వచ్చినావు, బీద ముస్లింల జోలికి వచ్చినావు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు తినేసినావు, ఇష్టం వచ్చే ఫాతిమాలు కట్టేస్తావు, ఓఎస్ హాస్పిటల్ కట్టేస్తావు, ప్రిన్సెస్ అజరా అవి కూడా మింగేస్తావు. ఇప్పుడు ఇంకెక్కువ మాట్లాడితే నిజాం కింద ఒక 64 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మస్తు లక్షల ఎకరాలు రెడీ ఉన్నాయి తిననీకి. ఇప్పుడు అది కూడా తినే పన్నాగం పడుతున్నారు వీళ్ళందరూ కలిసి. మొహరంలో ఏనుగు కూడా రాదు, చివరికి ఏనుగు వచ్చిన దాని మీద డబ్బులు తినేస్తావు. ఏందంటే ఆ ముస్లింలను బెదిరించి పెట్టొచ్చుండు. మొహమ్మద్ పైల్వానే తట్టుకోలేకపోయింది ఆ క్యాండిడేట్ని. మరి తన సొంత మనిషి. కాబట్టి మరి బీదోడ్ను, హిందువులను, దేవాలయాన్ని కొట్టు డబ్బు తింటున్నావు నువ్వు అంటే ఏమనాలా వ్యక్తి గురించి? అటువంటి వ్యక్తికి అట్లాంటి రజాకార్ ఆ తమ్ముడు నువ్వు నన్ను అంటున్నావు శివంగాని. ఆ తమ్ముడు ఎట్లా అరిచిండు? రజాకార్ స్నేహం అని. అదేదో పెద్ద పెద్ద టైటిల్ అదేమన్నా? అంత భారతరత్న టైటిల్ అదేమన్నా అరుచుకుంటా చెప్తున్నావు నువ్వు? అట్లాంటి రజాకార్ల నుంచి వచ్చినామని చెప్పేటోళ్ళకి బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తాన్ని చేస్తుందా అంటే నీ తెలంగాణ ప్రజల మీద నీకు ఎంత మర్యాద లేదు. అంటే వాళ్ళ మీద ఒక వాదన ఏంటంటే వాళ్ళు అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళతో అలయన్స్ లో ఉంటారు అనేది ఉంది. రేపు పొద్దున బీజేపీ భవిష్యత్తులో బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రోజు కనుక బీజేపీ క్వశ్చన్ కూడా అక్కర్లే, నేను నీకు ఆన్సర్ ఇస్తా చూడు. నేను ఇస్తా నీకు ఆన్సర్. నీ క్వశ్చన్ ఏందో నాకు తెలుసు. బీజేపీ పార్టీలోకి వచ్చి పవర్ లోకి వచ్చి ఎంఐఎంతో కనుక దోస్తీ చేస్తే ఆ రోజు నేను బీజేపీ వదిలేసి వెళ్ళిపోతానే ఆన్ రికార్డ్ చెప్తున్నారు మేడం. ఆన్ రికార్డ్. అంటే ఇట్లా బీజేపీ అధికారం రాదనే కాన్ఫిడెన్సా, వస్తే వాళ్ళని కలవరు అనే కాన్ఫిడెన్స్? వస్తే వాళ్ళని కలవరు. నువ్వు అడగాలి. కరెక్ట్. బీజేపీ పవర్ లోకి వస్తుంది, ఎంఐఎంతో చేతులు కలపదు. ఆ విశ్వాసంతో నేను బీజేపీలో ఉన్నా ఈరోజు. ఆ విశ్వాసంతో బీజేపీలోకి వచ్చిన, ఆ విశ్వాసంతో ఎంఐఎంకి భేటీయాలనుకున్నా. కాబట్టి ఎంఐఎంతో కలిసిన ప్రతి పార్టీ నాకు శత్రు పార్టీ. నేను అన్యాయం చెయ్యి బీద ముస్లిం స్త్రీలని, ఉద్యోగాలు లేని యువకులను, నా హిందువులను ఎంత బాగా చూసుకుంటాను. అటు పాపం క్రిస్టియన్లు మానవాళ్ళు, ఎందుకంటే అంత ఎస్సీలు చిన్నవా పాపం వీళ్ళందరూ వెళ్ళి జీవనాధారం లేక ఎంతో మంది మతంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాజకీయం అంటే మతానికి సంబంధించింది కాదు నాయన, న్యాయానికి సంబంధించింది. రాజ్యాంగ పరంగా ధర్మ నిరపేక్షతను పెట్టుకున్నవాడే రాజకీయ నాయకుడు. అన్యాయం ఏ మతం చేసినా ఎదిరిస్తా, న్యాయం ఏ మతానికి అవసరమైనా చేస్తా. అది మాధవీలత. అన్యాయం ఏ మతం చేసినా ఎదిరిస్తా, న్యాయం ఏ మతానికి అవసరమైనా ఇస్తా. అది నేను సమాజ సేవలోనే చేశానే. సమాజ సేవ చేసినప్పుడే చేసిన. అన్ని మతాలకు సమాజ సేవ చేశాను. అన్యాయం చేస్తే ఏ మతాన్ని కూడా ఊరుకోలేను నా చిన్నతనం నుంచి. కాబట్టి ఇంకా రాజకీయంలోనే దిగితే చెయ్యనా? అందుకే ఇప్పుడు ఎందుకు ఇంత ఓపెన్ గా మొహరం పోయినా ఎందుకు? నిజమైన హిందువు నన్ను అర్థం చేసుకుంటాడు అని తెలుసు నాకు. ట్రోల్ చేసుకునేవాడిదే ఉందే, వాడికి మాధవీలత పెట్టగానే వ్యూస్ వస్తాయి. దట్ ఈస్ మాధవీలత టుడే. వాడు ఎందుకు చేసుకుంటాడు? వాడికి బుర్రుందో లేదా సబ్జెక్టో కాదు. ఫస్ట్ వీడిని చేయించి వీడు వాడి దగ్గర డబ్బులు వస్తాయి. వీడికి ట్రోల్ చేసేవాడికి ఎవరు డబ్బులు ఇవ్వాలో 60 డబ్బులు వస్తాయి. రెండోదా ట్రోల్ చేసుకుంటే వాడికి పాపులారిటీ వస్తుంది. ఫోన్ పాపం యంగ్స్టరు బతకని అంటే మిమ్మల్ని తిట్టే వాళ్ళని కూడా మీరు బతకనివయా? అదే ఒక రాజుకు ఉండాల్సిన లక్షణమే అది. తెలుసుకున్న రోజు వాడే తెలుసుకుంటాడు. అరే నేను తప్పు చేసిన అమ్మ పట్ల అమ్మ అంటాడో నన్ను అక్క అంటాడో అయ్యో తప్పు చేసిన అని వాడు తెలుసుకోవాలి. వాడు ట్రోల్ చేసినంత మాత్రాన నేను చెడైపోయినాయా? వాడు ఏదో పోయినంత మాత్రం నువ్వు గొప్పదాన్ని అయిపోయి బాధ అనిపిస్తుంటా మేడం. ఇలాంటివి చిన్న చిన్న ట్రోలింగ్స్ చూసినప్పుడు ఏంటి నా మీద నాకు బాధ. రాజకీయం చేస్తుంటే నన్నెవడు కదిలించలేడు, నా ధైర్యాన్ని ఎవడు కదిలించలేడు. బాధ దేనికి వేస్తుందంటే అయ్యో యువకులు ఇంత ఈజీగా అమ్ముడుపోగలరా?
ఇంత ఈజీగా స్వార్థపరులు అవ్వగలరా? ఎందుకంటే నా విషయం నాకు ఫరకబడదు నాయన, కానీ ఇలా తప్పుడు సమాచారం ఇంకెవరి గురించి వీళ్ళు స్ప్రెడ్ చేస్తుంటే ఒక మామూలు సామాన్యుడు ఇవి చూస్తాడనుకో, వాడికి అర్థం నా మీద వదిలేయను ఆయన, నాకేం రాజకీయాల నుంచి లాభం లేదు, ఏం తెచ్చుకునేది లేదు నాకు. కానీ నా మీద కాదు, ఇంకెవరో ఆడపిల్ల మీద ట్రోల్ చేసినాడు అనుకుందాం, ఇంకేదో యువకుడి మీద ట్రోల్ చేశాడు అనుకుందాం, ఇంకేదో కుటుంబం మీద ట్రోల్ చేశాడు అనుకుందాం, తప్పు కదా? అంటే ఒకసారి ట్రోల్ చేసే అలవాటు ఉన్నోడు ఎవరి మీదనే ట్రోల్ చేస్తాడు కదా. ఆ నేచర్కి జాలి బాధ నాకేం తేడా పడదు, ఎంతో చేసుకోమని చెప్పు, ఇంకా చేసుకోమని. ఎందుకు మేడం అత్యంత తక్కువ సమయంలో రాజకీయాలు వచ్చి ఇంత స్పిరిచువల్గా, లేదంటే ఇంత డేర్ అండ్ డాష్గా, ఇంత అంటే ఫైర్ బ్రాండ్ ఉమెన్ గా ముందుకు పోతున్నారు అని అంటే ఎవరిని చూసుకొని మాధవీలత గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు? ఈమె ఎమ్మటి పరమేశ్వరుడు చాలదా? శివుడు శివశక్తి చాలదా? ఎవరన్నా శక్తి నాకెందుకు? నా పరమేశ్వరుడు ఉన్నాడు నా వెంట చాలు, నా కుటుంబం ఉంది, నా పరమేశ్వరుడు ఉన్నాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ ఢిల్లీ నుంచి పెద్దలు నాకు టికెట్ ఇచ్చారు, వాళ్ళ మంచి ఆశీస్సులు ఉన్నాయి నాతోటి, ప్రజల ప్రేమ నా మీద ఉంది, ప్రజల ఆశీర్వచనము నాతో ఉంది, మంచి వాళ్ళందరూ నాతో కలిసి ఉన్నారు. అది నేను చూసినా, వాళ్ళ మొహం నేను చూడకపోయినా, వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళైనా, వాళ్ళు వేరే దేశం వాళ్ళైనా, ఎంతోమంది మంచి వాళ్ళు ఈరోజు నా మంచి కోరుకుంటున్నారు, ఉపేందర్తో సహా. కాబట్టి అంత శక్తి భగవంతుడు ఇస్తుంటే దేనికి నాయనా భయపడాలి నేను ఇంకా? కానీ మేడం మీ జీవిత కాలంలో సరే మీ అంటే వ్యక్తిగత సేవా కార్యక్రమాలు పక్కన పెడితే రాజకీయానికి సేవా కార్యక్రమం నుంచి వచ్చారు కాబట్టి ఎన్నడన్నా ఈ 14-15 నెలల్లో ఎందుకు అనవసరంగా వచ్చినాం, ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి ఆ రాజకీయాల్లో, అవసరం అదేదో సేవ చేసుకుంటే అయిపో కదా అని ఎప్పుడన్నా అనిపించిందా మేడం? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. కానీ రాజకీయంలో ఒక అసహ్యము చెడు ఉంటుందని తెలుసు, కానీ ఇంత ఉంటుందా అనేది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత అసహ్యం, ఇంత చెడు అంటే మరీ ఆ బస్తీలలో ఉండే వాళ్ళని, పార్థివాడ వాళ్ళని, మరి నాయక్ బస్తీలలో వాళ్ళని, ఎస్సీ బస్తీలలో అంటే నువ్వు ఏదో ఎవరిని కొడుతున్నావు, పెద్ద పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కొడుతున్నావు, లేకపోతే ఒక పెద్ద ఇదేంటి హైడ్రా ప్రాజెక్టులు కొడుతున్నావు అంటే వేరే, కానీ మూసి పక్క వాళ్ళని ఎవరి వరకు వెళ్ళి దాన్ని కొట్టి వాడి కడుపు కొడుతున్నావు, ఇంత దిగజారిపోతారా అనేది అది చాలా బాధ నాకు. ఒకటి. రెండు, ఇంత మోసపూరితమైన రాజకీయాల్లో అసలు నేను ఎప్పుడైనా ఎవరికైనా న్యాయం చెయ్యగలనా? పోరాడడం వేరు కదా నాన్న, నేను ఒకరి కోసం పోరాడడం వేరు, వాళ్ళకి నేను న్యాయం ఇవ్వగలగడం వేరు. చచ్చే లోపల న్యాయం నేను ప్రజలకు చెయ్యగలనా? వాళ్ళకి ఏది వాళ్ళకి అందట్లేదో అది వాళ్ళకి అందించిపోతానా లేదా అని ఒక్కొక్కసారి బెంగ వస్తుంది. ఆ బెంగ వస్తుంది, ఎందుకంటే సోషల్ సర్వీస్ ఏముంది నాన్న, మన దగ్గర ఎంత చేతైతే అంత చేస్తాం. ఇది ఎంత చేతైతే అంత చేసేది కాదు, వాడికి ఎంత కావాలో నువ్వు అంత చెయ్యాలి. అర్థమైందా నేను చెప్పింది? సోషల్ సర్వీస్ ఎట్లాంటిది? నీకు ఎంత చేతైతే నువ్వు అంత చేస్తావు. రాజకీయంలో సోషల్ సర్వీస్ ఎట్లాంటిది? వాడికి ఏది కావాలో, వాడికి ఏది అన్యాయం ఏందో నువ్వు అది ఇవ్వగలగాలి. అది ఇవ్వగలగాలి అని అంటే నువ్వు పోరాటం మీద పోరాడతావు, కానీ నీకు ఏదో ఒక రోజు నీ చేతుల్లో పవర్ వచ్చిన రోజే కదా నువ్వు సంపూర్ణ ఇచ్చేదే నువ్వు అయినప్పుడు దిల్దార్ కర్ణుడి లెవెల్ ఇవ్వచ్చు కదా. ఆ కర్ణుడి లెవెల్లో రాజకీయంలో నేను పేదవాళ్ళకి ఇచ్చే రోజు నాకు వస్తుందా అన్నది నాకు తెలియదు. ఇప్పటికి ఈ రోజుకి మాధవీలత గారు సమస్యల మీద, ఇష్యూస్ మీద పోరాడుతూనే ఉన్నాయి నాన్న. ఉద్యోగాల కోసం పోరాడుతున్నా, ఎస్టీ ఇండ్ల కోసం పోరాడుతున్నా, దేవాలయాల కోసం పోరాడుతున్నా. మాధవీలత నిరవధికంగా పోరాడుతూనే ఉంటుంది. గెలుపు ఓటమిలు మీ పాత బస్తీ టికెట్ లాగా, గెలుపు ఓటమిలు మన చేతుల్లో ఎక్కడుందయా? మీరు మమ్మల్ని గెలుపబడండి. ఇంకోటి మేడం మీకు ఒకటి చెప్పాలి వ్యక్తిగతంగా, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియర్ అంతా చూసి నాకు బొట్టు పెట్టుకోబుద్ది అయింది. అంటే రెగ్యులర్ గా పెట్టుకుంటా, కానీ ఈ రోజు ఎందుకు అది మిస్ అయింది. ఈ రోజు సండే, మీ భయానికి బొట్టు పెట్టుకున్నా నేను. లక్షణంగా ఉన్నావు, ఎంత బాగున్నావు. ఆ మొహం బొట్టు పెట్టుకుని లక్ష్మి ఇక్కడ వచ్చింది నీ మొహంలో. నేను అట్లనే చూసిన, ఇప్పుడు నేను బొట్టు లేకుండా చూడలే. నేను ఇప్పుడు రావడం హలో చెప్పడం బొట్టుతో చూసిన. ఇట్లా మేడం ఎంపీ ఓడిపోయిన తర్వాత ఎందుకు ఇక మాధవీలత పని అయిపోయింది, ఏదో మళ్ళీ ఏదో అవకాశం వస్తే ఎక్కడ నిలబడితే మళ్ళీ అట్లనే ఓడిపోతుంది, పొలిటికల్ గా ఈమె కెరీర్ కొలాప్స్ అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? గెలుపు ఓటమి నా చేతుల్లో లేదయ్యా. ఎందుకంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే పిల్లవాడికే అరే నువ్వు ఎంత కష్టపడరా, అదృష్టం కూడా ఒకటి ఉండాలి అని అంటాం టక్కుని. అంటారా అన్న ఒక మాట. కానీ అప్పుడు 10th ఎగ్జామ్ రాస్తే కూడా అరే నేను ఫుల్ రాసినరా, కొంచెం అదృష్టంలో పోయిందిరా నాకు ఇది అంటాం. ఇది రాజ్యలక్ష్మి నాయన, అర్థమైందా? కానీ
మాధవీలత గెలుపు ఓటముల కోసం పని చెయ్యదు. మాధవీలత ఆఖరి శ్వాస వరకు పేదవాడి న్యాయం కోసం పోరాడుతూ ఉంటుంది. పేదవాళ్ళకు మంచి జరుగుతుంది అంటే మీరు ఎంత దూరం ఎంత దూరం అన్న పోతాను. ఇప్పుడు ఉదాహరణకు మన హాస్పిటల్ ఉంది మేడం, విరించి హాస్పిటల్. నాలాంటి ఒక పేదోడు వచ్చింది అనుకో, ఒక 2 లక్షలు బిల్ అయింది అనుకో, నాకు ఒక రూపాయి లేదనుకో, చేస్తారా? 0 బిల్ చేసి పంపిస్తారా? ఒక పేదవాడికి చేస్తా. ఎంతమంది పేదవాళ్లకు నేను చేయగలను? ఫస్ట్ సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తా? చాలా ఉన్నాయి, 1 2 కాదు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, నేను ఈడనే కూర్చొని ఉంటా. నువ్వు అక్కడి నుంచి ఎన్ని బిల్స్ అంటే మనం అన్ని ట్రాన్స్పరెంట్ బిల్స్ కానీ తెచ్చుకో. లక్షల డిస్కౌంట్లు ఇచ్చిన ఉన్నాయి నేను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ పేదవాడికి నేను ఒకటే చెప్తా, మాధవీలత దగ్గరకు వచ్చి నీ దగ్గర రూపాయి లేదు, నువ్వు 2 లక్షలు ఫ్రీగా నన్ను చేయమంటున్నావు. ఇదే పేదవాడిని హాస్పిటల్ ఉన్న డాక్టర్లందరికీ, హాస్పిటల్ బయట ఉన్న డాక్టర్లందరికీ ఇదే పేదవాడిని ఒకే మాట చెప్తా, విరించేలో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగం చేయరా అని చెప్పు నాయన. హౌస్ కీపింగ్ వినప్ప, హౌస్ కీపింగ్ ఉంటారు పాపం. ఇప్పుడు వీళ్ళకి క్లీన్గా ఉండాలి కదా, మరి ప్రైవేట్ హాస్పిటల్ క్లీన్గా ఉండాలని చూస్తారు కదా. ఆ హౌస్ కీపింగ్ అందరికీ కూడా డబ్బులు తీసుకోకుండా మాధవీలత గారి విరించి హాస్పిటల్లో పనిచేయనాయనా అని చెప్పమడుగుతా ఈ బీదవాడిని. అదే బీదవాడిని ఇంకోటి ప్రార్థపడతా, నాయనా ఈ రెంట్కి కడుతున్నా, ఈ రెంట్ నా దగ్గర తీసుకోండి, రెంట్ తీసుకోకుండా అక్కకు ఫ్రీగా ఈ బిల్డింగ్ చెప్పమంట. ఎలక్ట్రిసిటీ వాడిని ఎలక్ట్రిసిటీ తీసుకోవద్దని చెప్పు, డబ్బులు. నాకేం బాధ. రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలో ఇంకో మాట చెప్తా, మాధవీలత గారు ఎవరికి వాక్చాతుర్యం రాత్రి రాదు. రాత్రి నీకేమో పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ వస్తుందా? అంతే అంతే అంతే, ఏదైనా అంతే. అయితే ఈ రోజు రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ ఆరోగ్యశ్రీ చేస్తున్నది ఈ రోజుకి విరించియే. చెక్ చేసుకో, నువ్వు చెక్ చేసుకో బా. నేనెందుకు? నేను ఎవడు ఆపేవాడో లేడు, విరించిలో కూడా ఎవడు ఆపడు. పో చూసుకోపో, ఆరోగ్యశ్రీ ఈ రోజుకి జరుగుతుంది. అయితే ఈ పేదవాడు నేను కలిసి చేయాల్సిన ఒక ఉద్యమం ఉంది, చెప్పనా? ఈ పేదవాడు అసలు విరించి ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు రావాలి? గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైనాయి? ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని రూపాయి ఇవ్వలేని పేదవాడికి న్యాయం చేయడానికి పోరాడే వ్యక్తి మాధవీలత. అర్థమైందా? ఆ పేదవాడి హక్కు గవర్నమెంట్ హాస్పిటల్. అతంత దయనీయ స్థితిలో ఉండకూడదు. మేము ట్యాక్సులు ఎందుకు కడుతున్నాం? ఈ పేదవాడికి గవర్నమెంట్ నుంచి అటు స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు రూపాయి ఖర్చు పెట్టకుండా వాడిని బాగు చేయడానికే మేము ట్యాక్సులు కడుతున్నాం ఈరోజు. కాబట్టి ఆ ట్యాక్స్ కట్టే ఒక వ్యక్తిగా నాకు అధికారం ఉంది. ఈ బీదవాడికి ఎందుకు అక్కడ డిస్కౌంట్ ఇస్తా, ఎంతమందికి అని ఇవ్వగలను? సంస్థ రన్ అయితే నలుగురికి సేవ చేస్తా, ఎన్నైనా అక్కడికే చేస్తూనే ఉంటా, ఎంత వీలైతే. ఈ రోజుకి నేను ఇట్లే కూర్చున్నా, నువ్వే చెక్ చేసుకో. నువ్వు ఎవరు తెలియని కామన్ మ్యాన్గా పోయి చెక్ చేసుకో. ఏదైనా కూడా ఈరోజు ఓపెన్గా సిగ్నేచర్ కెమెరాలో చెప్తున్నా నేను. నువ్వు ఎవరినైనా పంపించే ఒక ప్రాబ్లంకి విరించిలో ఎంత దీని ధర అని కనుక్కోమను. ఆ ధర విరించికున్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంత నీట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న పెద్ద హాస్పిటల్లో బిల్లు పోయి తెచ్చుకోమని చెప్పు, తెచ్చుకోమను. ఆ హాస్పిటల్ బిల్లు మీదే విరించిది ఫస్ట్ 30 to 35% తక్కువ ఉంటుంది. దాని మీద ఫర్దర్ డబ్బు లేననే వాళ్ళకు ఇంకో ఫర్దర్ 20 to 25% డిస్కౌంట్లు ఇస్తాం విరించిలో. ఆల్మోస్ట్ వి ఆపరేటెడ్ 50% లెస్ దెన్ అదర్ హాస్పిటల్స్ ఆన్ ద డే ఆఫ్ డిశ్చార్జ్. కాన్ఫిడెంట్ చెప్తున్నాను ఈ మాట. కానీ మేము ఏ రోజు దే పబ్లిసిటీ చేసుకోలేదు, ఏ హోర్డింగ్స్ పెట్టలేదు, ఏ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోలేదు. ఎందుకంటే అవన్నీ చేస్తే ఆ ధర మళ్ళీ పేషెంట్ మీదే క్వశ్చన్ అనేది పెద్ద క్వశ్చన్ మేడం. మీకు తెలిసే ఉంటది, చాలా మంది మీ మీద ఏం మాటలు, ఆమెకు అంత ప్రజాసేవ చేయాలంటే వాళ్ళ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. 1008 ఫ్రీ నార్మల్ డెలివరీస్ డిక్లేర్ చేసిన ఆయన. నేను ఎక్కడ పోతే ఎవడు చేస్తాడు రా నాకు ఫ్రీ డెలివరీస్? నేను డిక్లేర్ చేస్తే నా హాస్పిటలే కదా నాకు సహాయపడాలి. 1008 నార్మల్ డెలివరీస్ డిక్లేర్ చేసిన, 1000 మెడికల్ క్యాంప్స్ చేసిన ఈరోజు దాకా. ఎవరు చేస్తారయ్యా? ఏ ప్రైవేట్ హాస్పిటల్ వస్తుంది నాతో చేయడానికి? నా హాస్పిటల్ ఉంటేనే నేను చేసుకోగలిగిన కదా. అయితే ఒకళ్ళకి చెప్పాల్సిన అవసరమో, నేను ఒకళ్ళకి సంజాషి చేయాల్సిన అవసరమో నాకు లేదు. అంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు చెప్పేవాడు ఎవడో చెప్తూనే ఉంటాడయ్యా. ట్రోల్ చేసేవాడిని పట్టుకుంటుంటే జీవితం అయిపోతుంది. వాడు ఎందుకు ట్రోల్ చేస్తున్నాడు? వాడికి ఈర్ష్య కాబట్టి ట్రోల్ చేస్తున్నాడు. వాడికి టైం ఉంది ట్రోల్ చేయడానికి, కానీ వాడు ట్రోల్కి ఆన్సర్స్ ఇచ్చే టైం నాకు. ఇప్పుడు ఇలా ఒక ఇంటర్వ్యూ జరిగింది, ఉపేందర్ లాంటి పిల్లలు వచ్చారు, నన్ను అడిగారు, అక్కడ నేను ఆన్సర్ ఇవ్వను అనట్లేదే, నేను ఇస్తా. కానీ రోజు ట్రోల్ చేసే వాడి కోసం టైం స్పెండ్ చేయాల్సినది 100,000 సమస్యలు వస్తుంటాయి. ఐ వుడ్ రాదర్ స్పెండ్ ఫర్ దాట్ మై టైం. ఇదే చెప్తారు మీ ట్రోలర్స్ కి? హ్యాపీ చెప్తా, నాన్న కాబట్టి ఇంకా ట్రోల్ చేయి,
ఎంత ట్రోల్ చేస్తే నీకు అంత మనశ్శాంతి వస్తుందంటే ఈ మనశ్శాంతిలో నాకు ఆనందం ఉందిరా, ట్రోల్ చేసుకో అంట, చేసుకో. భగవంతుడు నీకు సద్బుద్ధి ఇవ్వుగాక కోరుకుంటా. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ జూబ్లీస్ లో కంటెక్ట్ చేస్తా అంటున్నారు ఇలాంటి ట్రోలింగ్స్ ని. నేను చేస్తా అనట్లేదురా నాయన, మళ్ళీ చేస్తా అంటే నా సొమ్మ అది. ఇంట్రెస్టెడ్ గా మీరు ఉన్నారు కదా, అట్లా నన్ను వినమ్మా, నాకు అధికారం లేదు, పార్టీ చేయనని మీరు చెప్పగలుగుతారా? ఉపేందర్ అలాంటప్పుడు చేస్తాను అనాలి కదా. కాదు ఉపేందర్, నీకు అర్థం కావట్లేదు. మాధవిలతది ఒక స్టైలు, బీజేపీ మా పార్టీ, అవును, చేతులు కట్టుకొని నిలబడతా. పార్టీ ఎక్కడైనా పంపించవచ్చు పార్టీ, నన్ను ఇక్కడ నిలబడాలి, మీరు పోయి ఎలక్షన్లో అక్కడ నిలబడతా. రేపు పొద్దున పోయి కాశ్మీర్కి హిమాలయాల్లో పోయి నిలబడండి, అక్కడ మీ ప్రాతినిధ్యం వహించండి అంటే మీరు ఏం చేస్తారు? పోతా. ఎక్కడికంటే అక్కడ పోతా. అఖండ భారతదేశంలో మా బీజేపీ పార్టీ అధినేతలు, నువ్వు పోంటే జార్ఖండ్ పోయినా కదా, అట్లా జార్ఖండ్ బర్హి పోయి క్యాంపెయినింగ్ చేసి వచ్చినా కదా, నాకేంది భయం? దేశంలో ఏ మూలకన్నా పోతారు, ఏ మూలకన్నా, అఖండ భారతదేశంలో ఏ మూలకన్నా బీజేపీ పార్టీ పంపిస్తే, పోమ్మా నువ్వు ఇక్కడ నిలబడు, ఎలక్షన్స్కి నిలబడతా, పోమ్మా ఇక్కడ వీళ్ళు నిలబడ్డా నువ్వే క్యాంపెయినింగ్ చేయి, చేస్తా, ఇక్కడ పోమ్మా ఇక్కడ నువ్వు సేవ చేసి రావాలా, చేస్తా. అంటే పార్టీ శిరోధార్యం అల్టిమేట్ గా. పర్ఫెక్ట్, పార్టీ శిరోధార్యం. పార్టీ ఏం చెప్తా చేస్తా. జూబ్లీస్ లో నిలబడి ఎలక్షన్స్కి నిలబడతా, లేదు ఇంకెవరినో పెట్టినాము నువ్వే క్యాంపెయినింగ్ చేయి, చేస్తా. ఎండ్ ఆఫ్ ది డే బీజేపీ గెలవడం కావాలి నాకు. ఎందుకు? గెలిస్తే బీజేపీ వల్ల ఆ సామాన్యుడికి న్యాయం జరుగుతుంది అన్న ఒక ధైర్యం. ఆ బీదవాడికి న్యాయం జరగడానికి బీజేపీ నన్ను ఏం చేయమంటే అది చేస్తా. అబ్బా ఎందుకు మేడం, ఇప్పుడు కొత్తగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుని ఉద్దేశించి మాధవిలత గారి ఒపీనియన్ ఏంటంటే ఏం చెప్తారు అంటే, చాలా మంది ఏమంటారు అంటే స్పిరిట్ లేని వ్యక్తిని పెట్టిరు, డమ్మీ క్యాండిడేట్ని పెట్టిరు, లేదంటే యాక్టివ్గా ఉండడు అని ఈ రకంగా మనం వింటున్నాం. నా గురించి ట్రోల్ చేసిండ్రు, మీ గురించి ట్రోల్ చేసిన మీరేమంటారు అని అడిగారు. దానికే వాల్యూ లేదు నాకు. ఆ పెద్ద ఆయన సెలెక్ట్ చేస్తే ఎవడో ట్రోల్ చేసినంటే నాకు ఏం వాల్యూ ఉంటుంది? చెప్పినోడు చెప్తాడు. సూటబుల్ అంటున్నా. ఒకే ఒక మాట, ఆయన అనుభవం ముందు, ఆయన వయసు ముందు, ఆయన విద్య ముందు, ఆయన జీవితం ముందు రాజకీయంగా నేను ఏ పార్టీ? ఫస్ట్ పాయింట్. ఈయనని మాలాంటి ఎంట్రీ లెవెల్ వాళ్ళు ఎంచుకుంటామా? ఢిల్లీ ఎంచుకుంటుందా? ఢిల్లీ. వాళ్ళ జీవితం ముందు, వాళ్ళ వయసు ముందు, వాళ్ళ రాజకీయ అనుభవం ముందు నేను ఏ పార్టీ? ఏదో గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టు పెద్ద పెద్ద వాళ్ళు ఒక వ్యక్తిని ఇక్కడ, ఒక పెద్ద వ్యక్తిని తీసుకొచ్చి అధ్యక్షుడిని చేసి, సో ఏ రకంగాను ఈ కమెంట్లు చేసేవాళ్ళు ఉన్నారు చూడు, ఎవడెవ్వడైతే కమెంట్ చేస్తున్నాడో బాహ్యంగా బయటికి, ఇలా లోపల వాళ్ళు వీళ్ళంటే నేను అట్లాంటి మాటలు ఎప్పుడు పార్టీలో ఎవరో కాదండి, మీ వ్యక్తులు మాట్లాడుతున్నారు. రాజాసింగ్ గారే మాట్లాడారు. ఎవరైతే బీజేపీ అధికారంలో రావద్దని కోరుకుంటున్నారో వాళ్ళని ఈ రోజు అధికారం ఉపేంద్ర గారు ప్రెసిడెంట్ చేశారని. ఉపేంద్ర గారు ఈ రోజు రాజాసింగ్ నా పార్టీ వ్యక్తి కాదు బాస్. ఓకే, ఐ డోంట్ కేర్. రాజాసింగ్ ని మీరు కేర్ చేయరా? ఈ రోజు బీజేపీ పార్టీలో రాజాసింగ్ లేడు. అవును, రాజాసింగ్ మంచి మర్యాద, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఒక అధ్యక్షుణ్ణి ఎవరు ఎంచుకున్నారు, ఈ వ్యక్తిని అంటే మనం వాళ్ళని అన్నట్టే. పెద్దవాళ్ల వల్ల, ఏ బీజేపీ పార్టీ వల్ల టీడీపీలో కార్పొరేటర్గా బతుకుతున్న నన్ను, టీడీపీలో కార్పొరేటర్గా బతుకుతున్న నన్ను సంఘమే కానీ, విహెచ్పిఏ కానీ, పార్టీయే కానీ, పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళు కానీ, రామచంద్రరావు గారితో సహా ఆ వ్యక్తిని తీసుకొచ్చి బీజేపీని నిలువెల్లా ప్రేమించే ఓటరు రాజాసింగ్కు ఓటు పడలేనా నా ఫస్ట్ టైమో, సెకండ్ టైమో, థర్డ్ టైం కూడా. సరిగ్గా విని ఉపేందర్ నా స్టేట్మెంట్. రాజాసింగ్ ఫస్ట్ టైమో, సెకండ్ టైమో, థర్డ్ టైమో రాజాసింగ్ వల్ల ఓటు పడలేదు. బీజేపీ పార్టీని ప్రేమించే ఎంతో మంది ఓటర్ అభిమానుల వల్ల, బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే, అక్కడ హిందూ ధర్మాన్ని సంఘము, విహెచ్పి లాంటి పెద్దవాళ్ళు పోషిస్తే, బీజేపీ పార్టీ అండదండలు ఉంటే, అంతేగాని రాజసింగ్ గొప్పతనం ఏం లేదంట. దానికి ఉపేందర్కి ఒక నేను ఆన్సర్ ఇవ్వనా? ఉపేందర్ అన్ని అది చూసినా ఇది చూసినా ఈ హోంవర్క్ చేసుకొచ్చిన అంటాడు కదా. 2023 రాజాసింగ్ స్టేట్ ఎలక్షన్స్ ఓట్స్ వర్సెస్ నాన్ కోఆపరేటివ్ అంటే ఏమాత్రం సహాయం చెయ్యకుండా మొగోళ్ళు తక్కువైనారా అన్న సభ్యకరమైన మాటలు మాట్లాడుతూ గోషామహల్ కి, ఓల్డ్ సిటీకి ఇన్ఛార్జ్ గా ఎలక్షన్స్ కి వేసినా కూడా 2024లో శ్రీమతి మాధవీలత అనే బీజేపీ ఎంపీ అభ్యర్థికి సహాయపడకపోగా, ఆ స్త్రీ రాజాసింగ్ గారి ఇంటికి 3 సార్లు వెళ్ళినా కూడా, అతని భార్యతో ప్రాధేయపడినా కూడా ఆమెకి వచ్చి పని చెయ్యకుండా,
వ్యతిరేకతతో నిలబడిన రాజాసింగ్ కన్నా 2024లో మాధవీలతకి ఎన్ని ఓట్స్ వచ్చాయి? కరెక్ట్ మాట్లాడు. మీరు ఇందాక ఏమన్నారు, గెలిచిన 3 సార్లు కూడా ఆయన వ్యక్తిగతంగా గెలవలేదు, పార్టీ బలంతో గెలిచినారు. మీకు పార్టీ బలం ఉంటే రాయసింగ్ గారి దగ్గర పోవాల్సిన అవసరం మీకేముంటది మేడం? ఎందుకు పోయారు మీరు? ఎందుకంటే ఆయన ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా పెట్టారు కాబట్టి అది మా ధర్మ. ఇట్స్ అ ప్రోటోకాల్ అండ్ ప్రాసెస్ ఆర్గనైజేషనల్. మీరు వెళ్ళడం వరకే మీ బాధ్యత, కానీ ఆయన సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల నేను ఓడిపోయినా అనడం కరెక్ట్ కాదు కదా. అంటున్నాడు ఈ మాట, నేనేడన్నా? నేను 3 సార్లు పోయినా నాకు సపోర్ట్ చేయలేదు అంటే ఇన్ ద సెన్స్ వాట్ ఏమన్నట్టు? నువ్వు కొత్త సెన్స్ నువ్వు తెచ్చేసుకుంటే నేనేం చేస్తా? నువ్వు కొత్త భాష నువ్వు తయారు చేసుకుంటున్నావు. అది ఉపేందర్ అక్కడే ఉపేందర్ కూర్చో, ఇక్కడ మళ్ళీ ఇక్కడ నువ్వు వచ్చి కూర్చో. నా స్టేట్మెంట్ నువ్వేట చెప్తావు? నేను ఓటమనే మాట ఎక్కడ అడినా? నేను చెప్పింది ఒకటి, నువ్వు మాట్లాడేది ఒకటి. సపోర్ట్ లేదు అని అంటే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో చెప్పండి. సరే మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వద్దు మేడం. నాకని మరి నువ్వు తప్పుగా ఏది మాట్లాడామో ఇదే ట్రోల్ చేసుకుంటావు రేపొద్దున్నా. మరి నేనేం చేయాలా? నేనేమంటున్నా, 3 సార్లు గెలిచిన రాజాసింగ్ కి 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఎన్ని ఓట్స్ వచ్చినాయి? 0.1. మాధవీలతకు సపోర్ట్ చెయ్యకపోగా 3 సార్లు వెళ్ళినా సపోర్ట్ చెయ్యనని చెప్పి అమర్యాద పూర్వకంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ వ్యక్తి ఓడిపోతుందని కూడా గుజరాత్ లో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తి అంటే ఏంటి? రాజాసింగ్ నాకు సపోర్ట్ చేయలేదని క్లారిటీ ఉందా లేదా? రాజాసింగ్ సపోర్ట్ నాకు చేయకపోయినా 2024లో ఓన్లీ గోషామహల్ ఓట్స్ రాజాసింగ్ కన్నా చాలా అత్యధికంగా వచ్చినాయి నాకు. కాబట్టి రాజాసింగో మాధవీలతనో గ్రేట్ కాదు. బీజేపీ పార్టీ, దాని కార్యకర్తలు, దాని మీద అభిమానం ఉండి వేసిన ఓటరు గొప్ప అని చెప్తున్నా మీకు నేను. ఎప్పటికైనా గోషామహల్ బీజేపీదే గానీ రాజాసింగ్ కాదండి 100%. ఒకవేళ మొదటి నుంచే మీ ఇద్దరి మధ్యలో ఏదో పచ్చగడ్డ వేస్తే బగ్గుమనేటట్టు అసలు నేను ఎప్పుడే మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా పార్టీలో లేనప్పుడు నాకు విధేయత లేదు అతని వ్యక్తి పట్ల. ఈ రోజు దాకా నేను ఎప్పుడు కూడా నో మళ్ళీ అదే మాట్లాడతా ఉపేందర్ తోటి 1 లైన్ది. నేను రాజాసింగ్ మీద మీరు ఎప్పుడు మాట్లాడలేదు. మరి అయిపోయి కదబ్బా. ఆయన మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అది నాకెట తెలుస్తుంది, ఎట్లా చెప్తున్నావు తెలుసా? ఉపేందర్కి ఇప్పుడు ఆకలిస్తుందమ్మా. చెప్పేందుకు ఆకలిస్తుందో ఉపేందర్కి అంటే అది ఉపేందర్ చెప్తాడా? ఉపేందర్కి ఆకలి మాధవీలత చెప్తుందా? నిప్పులేందే పొగరాదు అని అంటారు కదా. నిప్పు లేనిదే పొగ రాదు కదా. అది నిప్పునో పొగనో అడగాలి కానీ చూసినోడు ఎట్లా అడుగుతాను? నేను చూస్తున్నా ఇట్లా. ఇప్పుడు నేను చూస్తున్నా, నువ్వు ఎంత పొగ చూస్తున్నావు, నేను ఎంత పొగ చూస్తున్నా. అబ్బా పోయి నిప్పుడు అడుగు. చూసేవాడు నన్ను అడితే నేనేం చెప్తా? భలే ఉన్న ఉపేందర్. ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టినట్టున్నారు ఇప్పుడు గోషామహల్ మీద రాజీనామా చేసిన తర్వాత. ఎవరు ఎక్కువ పెట్టిండ్రు? మీరు అంటున్నా. అంటే నేను కార్వాన్ పోయింది కనిపించదు నీకు, బహదూర్పుర పోయింది కనిపించదు నీకు, చార్మినార్ పోయింది కనిపించదు నీకు, మొన్న ఏదేమంటే గడ్డి అన్నారు మలకవేడి పోయింది కనిపించదు నీకు, ఫలక్నుమా పోయింది కలిపింది నీకు. ఓహా కానీ మాసం వస్తుంది. నిజంగా భలే ఆడుకుంటారు. ఇప్పుడు పోతున్నాయా? ఇప్పుడు మీరు అందరు అంటున్నారు అందుకన్నా పోతా నేను. 7 కాన్స్టిట్యుయెన్సీస్, ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్ నావి. బీజేపీ పార్టీ తరఫున అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ పోతా. అట్లా గోషామహల్ కూడా పోతా నేను. ఇన్ఫాక్ట్ ఈ రోజు దాకా ఉపేందర్ నీకు ఒక మంచి పాయింట్ చెప్తా, ఇప్పుడు ఎవరికి చెప్పలే. అదృష్టం. ఈ రోజు దాకా నేను గోషామహల్ అన్నిటికన్నా తక్కువ పోయినా, నన్ను రానీలేదు అక్కడికి. ఈ రోజు ఓపెన్ చెప్తున్నా, ఇప్పుడు పోతా. నన్ను రానిలే, నన్ను ఆఫీస్ ఓపెన్ చేయనీలే. అంటే అక్కడ ఘర్షణలు ప్రేరేపించడానికి పోతారు. ఎందుకు ఇన్ని రోజులు పోలే అని మీరే అన్నారు. ఇప్పుడు పోవాల్సినంత అవసరం మీకు? నన్ను ఆపేసిండ్రు అక్కడ. బీజేపీ పార్టీ నుంచి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి నన్ను ఆఫీస్ ఓపెన్ చేయనిచ్చేవాళ్ళు కాదు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆఫీస్ స్పేస్ ఇచ్చేవాళ్ళు కాదు, నాకు నన్ను బోనిచ్చేవాళ్ళు కాదు. ఇంక ఇప్పుడు నా పార్టీ వ్యక్తే కాదు, ఓపెన్ గా ఉన్నది. ఇప్పుడు ఏమైనా ఆపితే ఓపెన్ గా చెప్తా. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే అతని మీద? ఇన్ని రోజులు పోలే అన్నారు కదా మేడం. రేపు పొద్దున మీరు ఏంటంటే రేపు పొద్దున ఎందుకు పోతాయి? నువ్వు టెంకాయ కొట్టినా నేను పోతానే. రేపు ఇన్ ద సెన్స్ అదే వారానికో 10 రోజులకో వెళ్తారు కదా. ఎందుకు మొన్న పోయినా కదా, గురు పూర్ణిమకి వెళ్ళినా కదా, ఇందిరానగర్కి వెళ్ళినా. అక్కడ దంగలు చేసే వాళ్ళకి, లంబాడీ వాళ్ళకి, సోన్కార్ వాళ్ళకి గురువందన చేసుకుని వచ్చినాను. రాయసింగ్ బీజేపీకి సంబంధం లేదు అంటున్నారు. ఓకే బాగుంది. అంటే నడ్డా గారు లెటర్ పంపించినా కూడా సంబంధం ఉందని చెప్పరా? నేను కరెక్టే, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ కొంతమంది బీజేపీ కార్యకర్తలు రాయసింగ్ లేకపోతే అసలు హైందత్వం లేదు, తన భుజాల మీద మోసుకుంటాడు. కార్యకర్తలకి ఒక అభిమానం ఉంటది నాయన. మూడు టర్మ్స్ నుంచి పనిచేస్తున్నారు కదా, కార్యకర్త వేరు, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి అభిమానం, వాళ్ళ అభిమానం. ఇప్పుడు ఒక వ్యక్తితో కలిసి పనిచేసినప్పుడు వాళ్ళకి ఒక అభిమానం ఉంటుంది కదా, వాళ్ళకంటూ ఒక టీము గ్యాంగ్ ఉంటుంది కదా. నేను పార్టీకి విధేయురాలి. ఈ రోజు పార్టీకి నేను విధేయురాలి కాబట్టి, పార్టీ ముందు తల వంచుతాను కాబట్టి, రాజాసింగ్ నన్ను ఆ గోషామహల్లో రానికుండా సైలెంట్ గా ఎంత ఇబ్బంది పెట్టినా నేను మాట మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చున్నా. అది నా పద్ధతి.
ఇప్పుడు ఉండాల్సిన అవసరం నాకు లేదు, పార్టీ పరంగానే లేదు. అర్థమైందా బాబు? పార్టీ పరంగానే నాకు లేదు. ఈరోజు పార్టీని గౌరవించి సైలెంట్గా ఉన్నా. ఎందుకు నా స్టైల్ అది, నేను బయట మాట్లాడను. రాజసింగ్ గారు, నేను ఎవరు రావడానికి ఇక్కడ రావద్దు అని అనుకున్నాను, అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా మీకు? ఉపేందర్ని పిలిచి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను నేను. ఏదో ఈ ప్లేస్లో ఇక్కడ నాకు అడ్డుపడుతున్నాడని ఉపేందర్ని పిలిచి ప్రూఫ్ ఇచ్చి నేను ఇంటర్వ్యూ ఇస్తా. నాకేం భయపడరు మీరు? ఎప్పుడు అనిపించలేదా మేడం బాగా థ్రెటనింగ్లో ఉన్నాం, మనం ఇబ్బందులలో ఉన్నాం, సరే ఎంఐఎం వాళ్ళతో పెట్టుకున్నాం? నా పరిస్థితి అట్లుంటే ఎంతమంది హిందువులు ఇండ్లు కట్టుకొని బతుకుతున్నారు కదా నాన్న, వాడికి ఇంకెంత థ్రెట్ ఉంటుండొచ్చు. నేను వాడి నాయకురాలను ఎట్లయితేనయ్యా, వాడి థ్రెట్కి సరిసమానమైన థ్రెట్ నేను తీసుకోలేకపోతే వాడు పడే థ్రెట్ నాకు ఎట్లా అర్థం కావాలా, ఆ బాధ నాకు ఎట్లా అర్థం కావాలి? అర్థమైందా? నా ఓటర్ పడే బాధ వీలైనంత ఎంత ఉందో నేను కూడా ధైర్యంగా ఎదిరించాలి వాళ్ళ కోసం. ఆ బాధ నేను ఏందో చూడాలి. దానికోసం ఎంత దూరం అని వెళ్తారు? ఎంత దూరం అన్న డ్రాప్ అవుట్ లేకుండా? ఇప్పటిదాకైతే పోయినా ఎక్కడైనా వెనక్కి తిరిగినట్టు అనిపించిందా నీకు? ఇప్పటివరకు అయితే లేదు. అంతే. ఇంటర్వ్యూ ఎవరు హోస్ట్ ఎవరు గెస్ట్ అనేది మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఆడియన్స్కి అర్థమైతే లేదు మొదటి నుంచి. ఇంతసేపు అని ఇప్పుడు నవీరు మేడం, మీరు ఎంత వైల్డ్ ఫైర్ లెక్క ఉన్నారు మీరు. అసలు రెగ్యులర్ రోజు ఇట్లానే ఉంటారా మేడం? ఎలాంటి పరిస్థితులైనా ఇలానే అధిగమిస్తారా? నాకు వచ్చే సమస్యను నా కనుక బీదవాడి కంట్లో నీళ్లు కనిపించినా, వాడు బాధ కనిపించినా నేను చాలా ఫైర్ అయిపోతా. నా వ్యక్తిన పూనకం వస్తుంది నాకు, నేను ఊరుకోను. నేను నిజంగా ఎప్పుడైనా చూడు, నేను ఫీల్డ్ మీద ఒక సమస్య పట్టుకొని పరిష్కారం కోసం వెళ్ళేటప్పుడు నేను హెడ్ ఆన్ వెళ్తా. నాకు వాళ్ళు అవుతున్నారు అనుకో, నాకు వచ్చేదో బోనాలు పేపర్ ఏదో ఇస్తారనుకో, నవ్వుతా వస్తారు, హ్యాపీగా ఉంటుంది. అదే వాళ్ళు బాధతో వచ్చారనుకో, నాకు ఇంకా ఆ రోజు నిద్ర పట్టదు. మీరు వేసే ప్రశ్నల్లో కూడా ఏదైనా అన్యాయం గురించి దీని గురించో వేశారనుకో, అవన్నీ గుర్తుకొస్తాయి. అవి గుర్తుకొస్తాయి నాకు. అవి గుర్తుకొచ్చినప్పుడు నాకు ఎందుకంటే నేను ఎట్లా వ్యక్తినంటే టకా సొల్యూషన్స్ ఇచ్చే టైప్ అయినా. నేను ఇవ్వలేకపోవడానికి ఏమంత కష్టం కాదు ప్రభుత్వానికి. అది ఇవ్వకపోవడం వల్ల ఆ బీద కుటుంబాలు మొన్న వచ్చినారు పాపం 20 మంది వచ్చారు, ఉద్యోగాలు మోసపోయిన వాడు. 2 చేతులు పట్టుకొని అమ్మా ఎదురు చూస్తున్నాం తల్లి, ఉద్యోగాలు ఎట్లా న్యాయం చేకూర్చాలంటే పోరాడాల్సిందే కదా. నేను దాన్ని వాడికి నేను ఏం ధైర్యం ఇవ్వాలి? నీకు ఎందుకు రా తమ్ముడు, నేను చేస్తా కదా అనాలా వద్దా? ఆ మాట అన్నాక నేను నిజంగా పోరాడాలి. ఎంతో హోప్ తోడు పోతారు ఆ వ్యక్తి. అవునా? పోయేటప్పుడు ఎట్లా పోతా మరి? వీనికి నేను మాట ఇచ్చినా వీనికి చేసి తీరాలి, సచ్చినా చేసి తీరాలన్నప్పుడు నేను ఏ రేంజ్లో పోతాను ఆలోచించి. అట్లా ప్రతిరోజు నా తల ఉంటుందంటే ఉపేందర్ వాళ్ళ నుంచి ఎట్లా ఉంటుంది నా పర్సనాలిటీ. పొద్దున మధ్యాహ్నం రాత్రి ఇదే నడుస్తూ ఉంటుంది తలకాయలు. అయ్యో నేను వీడికి న్యాయం చేయలేకపోతున్నా, వాడిని న్యాయం చేయలేకపోతే, ఈ పిల్లకి న్యాయం చేయలేకపోతే తిరుగుతూనే ఉంటుంది 24/7 నీ తలకాయ. ఎందుకు? ఓట్లు వేసి కూడా వాళ్ళ బతుకులు వాళ్ళ చక్కర్లు పెట్టి మేము కదా వాడి చుట్టూరా చక్కర్లు కొట్టాలి, ఓటర్ చుట్టూరా. కానీ ఓటేసి కూడా 5 ఏళ్ళు వాళ్ళు చక్కర్లు కొడుతున్నారు కదా. బయట ఒక టాక్ ఏంటంటే మాధవీలత గారి రూటే సపరేటు, ఆమె వే ఆఫ్ స్టైల్ ఆమె పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ ట్రోలింగ్స్, ఈ పార్టీ పరిస్థితులు అవి ఏం పట్టించుకోవు, ఆమె స్టైల్లో ఆమె వెళ్ళిపోతుంది అనుకునేవాళ్ళని. ఇవ్వండి ఏమన్నా అనుకోని నాయన, నేను పార్టీకి వ్యతిరేకతగా ఒక్కరోజన్నా ఉన్నానా లేదా నా అంతరాత్మకు తెలుసు, నా పార్టీ వాళ్ళకి తెలుసు. ఏ వర్గం మేడం మీరు? బీజేపీలో 2-3 వర్గాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారిదో వర్గం, బండి సంజయ్ గారిదో వర్గం, ఈటల రాజేందర్ గారిదో వర్గం, ధర్మపురి అరవింద్ గారిదో వర్గం అని అంటారు. మరి ఆ లెక్కను చూసుకుంటే మీరు ఎవరి వర్గం? మోదీ గారి వర్గం నేను. ఓకే, మోదీ గారి పార్టీ వర్గం నేను. వీళ్ళు ఏ వర్గమో నాకు తెలియదు. నేను బీజేపీలోనే ఉన్నారు కదా. వాళ్ళకి కూడా ఇదే ప్రశ్న వేయండి, వాళ్ళు ఏ వర్గం చెప్పండి. ఉన్నాయా మేడం వర్గాలు ఉన్నాయా బీజేపీ? నేను చాలా కొత్తగా వచ్చిన. నువ్వు ఎల్కేజీ మనిషిని తీసుకెళ్ళి నువ్వు 15 నెలలు అయింది మీరు ఎల్కేజీ అంటున్నారు. 15 నెలలు రోడ్ల మీద కూడా తిరుగుతున్నాను నేను. వర్క్ స్పిరిట్ చూస్తే ఇంకో 10 నెలల్లో మీరే అధ్యక్ష పదవిలో కూర్చునేంత కుర్చీ కింద మంట పెడుతున్నావు ఉపేంద్ర. కాదు మేడం, అభిమానులు కొంతమంది అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి. రాజాసింగ్ అభిమానులు ఉన్నారు, ఏదో మాట్లాడుతుంటారు. అంటే నా అభిమానులు కూడా ఏదో మాట్లాడుతుంటారు. ఈ అభిమానులు అంటే అట్లే ఉంటుంది మేడం. ఎప్పుడన్నా నేను బీజేపీకి తెలంగాణ ప్రెసిడెంట్ కావాలి అయితే బాగుండనే ఎప్పుడన్నా అనిపించిందా? రీసెంట్ గా ఏమన్నా ఆలోచన వచ్చిందా? ఒక నిమిషం. నా కాళ్ళు 2, 4 లేవు, 2. అది ఎప్పుడు నేల మీద నిలబడతాయి. అర్థమైందా? నేను పార్టీలో బచ్చా. ఎవరు? నేను పార్టీలో బచ్చా. జస్ట్ 14 months.
నామకరణం కూడా కాలేదు నాకు సరిగ్గా ఆ లెక్క నేను సీనియారిటీలో. నాకంత టెన్షన్ వద్దు, నాకంత పెద్ద కోరికలు లేవు. బీజేపీ పార్టీ తెలంగాణలో గెలవాలి, మనకి ఏ టికెట్ ఇవ్వలేదనుకో 3.5 ఏళ్లలో, అసలు మనకి పార్టీలో ఏ ప్లేస్ లేదనుకో, అప్పుడు కూడా బాధ లేదు. ఏం చేస్తా తెలుసా, నా దగ్గరికి అప్లికేషన్ ఫామ్ వస్తాయి కదా, సంకల పెట్టుకొని పోయి ఎవో పెద్ద మనిషి బీజేపీలో గెలిచి ఎవరు మినిస్టర్ అయితే, అయ్యా మా వాళ్ళకి పని చేసి పెట్టండి, అయ్యా మా వాళ్ళకి పార్టీ అడుక్కుంటా కావాలంటే కానీ నేను ఏదో అంత పెద్ద పెద్ద నిత్యం లేసి వద్దు. ఈ రోజు నా అల్టిమేట్ కోరిక ఒకటే, కెన్ ఐ డూ జస్టిస్ టు ది కామన్ మ్యాన్ అండ్ పువర్ మ్యాన్. ఒక బీదవాడికి నేను న్యాయం చేయగలనా, దానికి నేను ఎంత చేయగలను, ఎంతవరకు వెళ్ళగలను. అంతేగాని నేను ఈ జంజాటంలో పడనా, అదో పెద్ద జంజాటం నాకు వద్దు స్వామి. ఏదో వాళ్ళ పైగా ఇప్పుడు ఎంటర్ అయినా నాకు 24 గంటలు నాకు అసలు పార్టీ ఆఫీస్కి అంత ఫోన్ కూడా పోను, ఓపెన్గా చెప్తున్నా నేను అంతే. ఎందుకంటే నేను ఎలక్షన్ నుంచి బయటపడిన తర్వాత నేను బాంబే పోయినా, వారణాసి పోయినా, దాని తర్వాత ఢిల్లీ పోయినా, దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్కి జార్ఖండ్ పోయినా, ఇది అదే చాలా టైం పట్టేసింది నాన్న. మళ్ళీ మహారాష్ట్ర ఎలక్షన్స్ డిసెంబర్ అయిపోలేదా ఏం బాబు? ఇంకా తర్వాత మళ్ళీ నాకు మా చిన్నమ్మాయి పరీక్షలు ఉండే, అవి ఉండే. నేను మా తల్లి రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయిన తర్వాత కంగ్రాచులేట్ చేసిరా, గ్రీటింగ్స్. మాకు ఏదో చిన్న సభ కూడా జరిగిందిలే మన పుష్పగిరి స్వామి వారి దగ్గర, అక్కడ కూడా వెళ్ళాను, ఆయనని కంగ్రాచులేట్ చేసిన. మీకు ఎవరితో ఎలాంటి భేదాలు లేవు పార్టీ పరంగా కానీ వ్యక్తుల పరంగా కానీ? అంత సీనియర్స్, పెద్ద పెద్ద సీనియర్లు వాళ్ళందరూ, నాకు అందరితో మంచి అనుబంధాలు ఉన్నాయి. ఒక రాయసింగ్ గారితో తప్ప ఆ అబ్బాయితో కూడా లేదు నాకు. అందుకే కదా అన్నిసార్లు తిరిగేసి వచ్చిన. కానీ ఒక పరివారం అన్నాక ఏదో ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, ఏదో ఒక ప్రాబ్లం ఉంటాయి. పోండి మీరు లోపల కొట్టుకోండి, ఏమన్నా చేయండి. మీరు రాజాసింగ్ గారు మీరు వెళ్ళండి, మీరు ఎవరితోనన్నా గొడవ పడండి, ఢిల్లీ పోండి, కూర్చొని బాధలు పడండి, బహిర్గతం చేయకూడదు. ఇప్పుడు మన ఇంట్లో విషయం, మా ఇంటిని విషయం బహిర్గతం చేస్తానా, నీది మీ ఇంట్లో మీరు అలా చేస్తావా నాయన? అది నమ్మే కదా మనం ఒక పార్టీలోకి వస్తాం. పార్టీలో వచ్చే రోజు ఏ స్పిరిట్తో వస్తాం? ఇప్పుడు ఏమైనా అన్యాయం అయినావా? కాదు కదా నాయన. 3 సార్లు గెలిస్తేవి, ఒక కార్పొరేటర్ నుంచి స్థాయికి వచ్చినావు, సరే అవకాశాలు ఈ రోజు కాకపోతే రేపు చేయాలమ్మా. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు అధిష్టానంలో పైన ఢిల్లీలో, నమ్మి వెయిట్ చేయాలి. యు హావ్ టు వెయిట్ 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 వెయిట్. నాకు పెద్దలు అదే చెప్పింది, నీకు నచ్చలేదు హుందాగా విత్డ్రా అయిపోవాలి. ఇప్పుడు ఆయన అదే కదా తిట్టకూడదు, వీనికి చేత కాదు, వానికి చేత కాదు, మొగోళ్ళు లేరా, గాజులు వేసుకున్నారా, ఎందుకమ్మా ఆ నోరు ఎందుకంత అసహ్యంగా ప్రలాపన ఎందుకు? అది మిగిలిపోతుంది కదా. మీకో దండం మీ పార్టీకో దండం నాయన. ఆ 2 సెంటెన్సెస్ ఓకే అబ్బా, అదే కాదు చేతగాని వాళ్ళకి ఇచ్చిండ్రు, నా ఎలక్షన్స్ అప్పుడేమో మొగోళ్ళు తక్కువ. యూ షుడెంట్ బి కమెంటింగ్. ఎవరి మీద కమెంట్ చేస్తున్నాం? పెద్దవాళ్ళ మీద కమెంట్ చేస్తున్నాం, తప్పు కదా. ఈ రోజు మన స్థాయి నాయన, మనం మళ్ళీ చెప్తాను, ఇది ఎంతో మంది చెప్పిన, మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ మీకు కూడా ఇస్తా. పార్టీ అనేది ఒక అఖండం లాంటిది. మేము ఒక చిన్న దీపం లాంటి వాళ్ళం. ఎప్పుడైతే దీపం అఖండంతో కలుస్తుందో అఖండంలో పెద్ద తేడా పడదు, కానీ మేము అఖండం అయిపోయినట్టుగా మాకు ఫీలింగ్ వస్తుంది. కానీ అదే అఖండం అంటే పార్టీ అనే ఒక అఖండం నుంచి దీపం పక్కకు జరిగితే అఖండంలో ఆ రోజు తేడా పడదు, ఈ చిన్న దీపమే మిగిలిపోతుంది. పార్టీ మమ్మల్ని తయారు చేస్తుంది, మేము పార్టీని తయారు చేయం. పార్టీ ఒక వ్యక్తి కాదు, పార్టీ ఒక సమూహం, వ్యవస్థ. ఏనా ఇంతెందుకు, నేనెంత, నా యోగ్యత ఎంత, నేను ఎంత గొప్ప వ్యక్తినైనా నాకు నేను అనుకోవచ్చు, డబ్బు కొట్టుకోవచ్చు. సంవత్సరం ముందు నేనెవరో నీకు తెలుసా? ఎప్పుడైనా ఉపేందర్ వచ్చిండా నా ఇంటర్వ్యూ కోసం? రాలే కదమ్మా. బీజేపీ అనే ఒక పార్టీ నాకు ఇక్కడ స్టాంప్ వేస్తే కదా నా కేపబిలిటీ నేను చూపించుకున్న ప్రజలకి. అందుకు కదా ఈరోజు నువ్వు వచ్చినావు. కాబట్టి ఈరోజు ఈ మాధవీలతకి ఏదైతే పాపులరో, ప్రసిద్ధి చెందిందో, ఆ ఘనత, ఆ గొప్పతనం పార్టీ. చాలా గొప్పగా చెప్తున్నారు పార్టీ గురించి. ఏ పార్టీ వ్యక్తి నా పార్టీ గురించి అట్లనే అనుకోవాలా? కాంగ్రెస్ వాళ్ళనే కాంగ్రెస్ గురించి అట్లే అనుకోవాలా? బీఆర్ఎస్ వాళ్ళనే బీఆర్ఎస్ గురించి అదే అనుకోవాలా? అది బేసిక్. పార్టీ పట్ల నీకు ఉండాల్సిన గౌరవం అది. నువ్వు ఎవరు? నువ్వు మట్టిలో మాణిక్యం ఉండొచ్చు అబ్బా, మాణిక్యాన్ని బయటికి తీసి దాన్ని పాలిష్ పెట్టి చూడ మాణిక్యం మీద గొప్పగా ఉంది అనే ఒక కంసాలి వ్యక్తో, ఆ జమజాలజిస్ట్ ఉంటాడు చూడు, అది పార్టీ. నేనెవ్వరు కాదు, నాకు నచ్చలేదనుకో, చాలా హుందాగా అయినా నాకు చేతనే ఇంత సేవ చేసినాను, నాకు ఇంకా నా ఆలోచనలు మీ ఆలోచనలు వర్కౌట్ కావట్లేదు, దయచేసి నన్ను రిలీవ్ చేయండి. ఎంత హుందాతనం చెప్పండి అది. ఎవడు ఆపుతాడ? ఒక స్వేచ్ఛని ఒకళ్ళు ఎవరు ఆపగలిగినరు? హుందాగా వెళ్ళిపోవాలి. బయట బాకీ లోపల ఇప్పుడు మా కుటుంబంలో అన్నదమ్ములు అందరూ కొట్టుకుంటాయి, ఇంట్లో ఓడగొట్టుకోవట్లే, కొట్టుకో, హక్కు అందరికి ఉంది పార్టీలో. బయటకు వచ్చి బాహ్యంగా పడకూడదు, ఇది నా ప్రిన్సిపల్. నేను ఇట్లా ఉండే వ్యక్తి.
ఏం చెప్తారు మేడం ఫైనల్ గా పార్టీ గురించి ఇంత బాగా చాలా అద్భుతంగా చెప్పారు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు కార్యకర్తల గురించి చెప్పాలి అని అంటే మాధవీలత గారి మాటలో చివరికి ఏం చెప్తారు? ధైర్యంగా పనిచేయండి, సంతోషంగా పనిచేయండి, మంచి ఉత్సాహంతో పనిచేయండి. రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పవర్లో నిలబడేది బీజేపీ. ఇంతకాలం కష్టపడ్డారు నాయన, ఇప్పుడు ఇంకా అలిసిపోకండి. నమ్మకం ఉందా మేడం భవిష్యత్తు బీజేపీ? ఖచ్చితంగా బీజేపీదే. దయచేసి ప్రతి బీజేపీ కార్యకర్తకు నేను తల వంచి విన్నపం చేసేది ఒకటే, ఓటర్ల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఇబ్బందులను కాస్త తెలుసుకోండి. మీరు ఏ ఏరియాలో ఉన్నారో వెళ్ళండి. వాళ్ళకి ఏదో జిహెచ్ఎంసీలో ఇబ్బందులు ఉంటాయో, అక్కడ రోడ్లో వాటరో డ్రైనేజో చిన్నవి ఉంటే వెళ్ళి వాళ్ళని పలకరించండి దయచేసి. ఎందుకంటే వాళ్ళే మన దేవుళ్ళు, వాళ్ళని గౌరవించడం మనం అందరం నేర్చుకోవాలా. వాళ్ళ కష్టాలలో చేయూతనివ్వడం కార్యకర్తలుగా. నేను కార్యకర్తనే, మీరు కార్యకర్తనే. కాబట్టి ఎక్కడైనా మీకు ఏదైనా సహాయం కావాలంటే ఈ మాధవమ్మ, ఆ అమ్మ కానీ అక్క కానీ మీకు నిలబడి ఈ పని చేయించగలుగుతుంది. ఈ 100 ఓటర్లు 10 ఓటర్లు అక్క వీళ్ళకి ప్రాబ్లం ఉంది, నేను ట్రై చేసినా అయితే లేదు, నీ హెల్ప్ కావాలంటే నేను వస్తా. ఓటర్ కోసం మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, మీ పని జరిపించడానికి నేను వస్తా. కానీ దయచేసి మనం ఓటర్ విధేయులుగా ఉండాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అనేకమైన అంశాల్లో సుదీర్ఘంగా మాట్లాడి వివరించే ప్రయత్నం చేసినందుకు. ఇంత దాదాపు 2 గంటల సమయం అయింది మన ఇద్దరం. ఓకే, సో ఎట్లా అనిపించింది మేడం? ఇన్పుట్ ఏం చెప్తారు ఇంటర్వ్యూ గురించి అంటే ఏం చెప్తారు? బాగుంది, ఉపేందర్ మంచి బాలుడు. నేను టపా ఎట్లన్నా కూడా చక్కటి చిరునవ్వుతోటి, చాలా శాంతమైన మనసుతోటి, మా అమ్మ ఏదో చెప్తాను కదా టైప్లో లెట్ us అండర్స్టాండ్, లెట్ us నో అని కూర్చున్నావు నాన్న. ఫర్ అండర్స్టాండింగ్. యు ఆర్ ఎ వెరీ గుడ్ ఇంటర్వ్యూయర్. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ కేర్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాన్న.